మిగిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ ఆదివారపు దినములు ఉదయకాలంలో మీరు మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ, వాక్య పరిశోధనలు మెండైనటువంటి జ్ఞానమును మేము పొందగలుగుటకు మీ సహాయమును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, వచ్చిన ప్రతి ఒక్కరూ మీ ఆలోచనల్లోని భావాలను తెలుసుకోగలుగుటకు సహాయం చేయమని అడుగుతూ, యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో ముందు పుట్టింది, ఈ ప్రపంచంలో అతి పురాతనమైనది, ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది, ఈ ప్రపంచంలో ఎప్పటికీ నిలిచేది దేవుని వాక్యం. ఈ వాక్యానికి ఉన్నటువంటి విశిష్టత ఈరోజు మనం ఆలోచన చేద్దాం. దేవుని వాక్యం అనగానే ఏదో ఒక ఆరాధనకు సంబంధించిన మంత్రం, ఒక పూజ చేయవలసి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోవలసినటువంటి సూత్రం అనుకుంటే పొరపాటు. ఈ లోక జ్ఞాన సంబంధంగానే దేవుని జ్ఞానాన్ని కూడా ఆలోచించినటువంటి మనిషి దేవుని వాక్యం యొక్క స్థాయిని చాలా చిన్నదిగా చూశాడు, దిగజార్చాడు. లోక సంబంధమైన జ్ఞానం అయితే అవసరమైనప్పుడు పుస్తకాలు తెరిచి అందులో ఉన్నదానిని బట్టి అతడు ముందుకు వెళ్తాడు. ఉదాహరణకి, ఒక ఇంజనీర్ ఒక బిల్డింగ్ కట్టాలనుకున్నప్పుడు అతడికి ఏమైనా సందేహం వస్తే అతడు చదువుకున్న పుస్తకాన్ని ఒకసారి తెరచి చూసి అందులో ఉన్న దాని ప్రకారం కొలతలు వేసి లెక్కలు వేసి బిల్డింగ్ కడతాడు, బ్రిడ్జ్ కడతాడు, ఒక పెద్ద నిర్మాణాన్ని జరిగిస్తాడు. అవసరాన్ని బట్టి చదువుతాడు తప్ప, సందర్భాన్ని బట్టి చదువుతాడు తప్ప నిరంతరం అతడు చదవడు. అలాగే ఒక వైద్య విభాగం, ఒక డాక్టర్ దగ్గరికి ఎప్పుడైనా ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్ యొక్క, రోగి యొక్క వింతైనటువంటి రోగాన్ని తెలుసుకోవడానికి మరో పుస్తకాలు తిరిగేస్తాడు. అతని దగ్గరికి ఎప్పుడు సామాన్యమైనటువంటి రోగులే వస్తున్నారనుకోండి, అతడు పుస్తకాలు తీయడు, అతడు చదవడు. వచ్చినటువంటి రోగులందరికీ అతనికి తెలిసినంత మట్టుకు వైద్యం చేసి పంపిస్తుంటాడు. కానీ ఒక స్పెషల్ రోగం వస్తే అప్పుడు పుస్తకాలు తిరిగేస్తాడు, పరిశోధన చేస్తాడు. ఈ రోగానికి నేను ఎలాంటి వైద్యం చేయాలి అని తను చదువుకున్న పుస్తకాలు మరలా తిరిగేస్తాడు. ఇలా లోక సంబంధమైనటువంటి జ్ఞానంలో అయితే సందర్భాన్ని బట్టి పుస్తకాన్ని తెరిచి పరిస్థితిని బట్టి జ్ఞానమును పరిశోధిస్తూ లోకజ్ఞానులు ముందుకు వెళ్తున్నారు. కానీ దేవుని జ్ఞానం అలాంటిది కాదు. ఎల్లప్పుడూ పరిశోధించవలసిన మహోన్నతమైనటువంటి జ్ఞానం ఇది. అందుకే ఈ రెండు జ్ఞానములను దేవుడు వీటిని గూర్చి మాట్లాడుతూ దేవుడు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. 15వ వచనం నుంచి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుంచి, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చింది కాదు, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. ఏ జ్ఞానం అది? లోకంలో ఇప్పుడు అందరూ గొప్ప చేస్తున్న జ్ఞానం అదే. లోకంలో ఇప్పుడు అందరూ గొప్పది అనుకుంటున్న జ్ఞానం అదే. ఈ జ్ఞానం ఎక్కడ బోధింపబడుతుందో తెలుసా? లోక జ్ఞానం అన్నాడు దీనిని దేవుడు. లోక జ్ఞానాన్ని రాయించాడు దేవుడు. ఈ జ్ఞానం ఎక్కడ బోధింపబడుతుందంటే పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలలో బోధింపబడుతుంది. ఈరోజు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో
బెంగళూరులో, ఢిల్లీలో, ముంబైలో ఉన్న అత్యంత సంపన్నుల కుటుంబాలలో ఉన్నటువంటి పిల్లలు వారి కోరికలు ఏంటో తెలుసా? నేను అమెరికా వెళ్ళి టెక్సాస్ యూనివర్సిటీలో చదవాలి, నేను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదవాలి, నేను యూకే వెళ్ళాలి, నేను ఆస్ట్రేలియా వెళ్ళాలి, నేను కెనడా వెళ్ళాలి. ఏం చేయడానికి? ఇదిగో దేవుడు 3వ అధ్యాయం 15వ వచనంలో రాయించినటువంటి ఆ జ్ఞానాన్ని చదవటానికి, దీనిని చదవటానికి లక్షల రూపాయలు చెల్లిస్తారు. అవసరమైతే కోట్లకు పైగా వెళ్ళిపోతారు. ఈరోజు బ్యాంకులు కూడానండి విద్యా రుణాలు ఇస్తుంటాయి, చదువుకోవడానికి అప్పులు ఇస్తుంటారు, చదువుకోవడానికి రుణాలు ఇస్తుంటారు. చదువుకోవడానికి రుణం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిపోయిందంటే చదువు ఎంత ఖరీదైపోయిందో మీరు జాగ్రత్తగా చూడండి. ఒక ఇల్లు కట్టుకుంటున్నాడంటే రుణం తీసుకున్నాడంటే అర్థం ఉంది. ఒక పొలం దున్నుతున్నాడంటే, పంట వేసుకోవడానికి రుణం తీసుకుంటున్నాడంటే పక్క చిక్కిన రైతు ఒక అర్థం ఉంది. ఒక వ్యాపారం చేసుకోవడానికి రుణం తీసుకున్నాడంటే అర్థం ఉంది. చదువుకోవడానికి రుణం అది బ్యాంకులోనా? ఒక వ్యక్తి దగ్గర తీసుకునే రుణం కాదు ఇది, ఏదో చేబదులుగా తీసుకునేటువంటి అప్పు కాదు ఇది. బ్యాంకులో తీసుకునే రుణం అంటే లక్షలకు పైగా ఉంటుంది. 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు, అవసరమైతే కోటి. ఎందుకు ఇంత ధనం? ఇంత ధనాన్ని తీసుకుని ప్రజలు, పిల్లలు ఏం చదవడానికి వెళ్తున్నారు? ఏం సాధించడానికి వెళ్తున్నారు? దేశ విదేశాలలో పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి, విశ్వవిద్యాలయాలు. అందులో నేర్పించేది ఏంటో చూడండి. ఈ జ్ఞానం పైనుంచి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానము వంటిదనై ఉన్నది. ఇలాంటి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఆంధ్ర బ్యాంకులో లోన్ పెట్టుకుంటున్నారు. ఇలాంటి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి స్టేట్ బ్యాంకులో లోన్ అప్లై చేస్తున్నారు. స్టూడెంట్ లోన్, ఎడ్యుకేషనల్ లోన్ పేదవారైతే. అదే కోట్ల రూపాయలు సంపాదించిన వారైతే దర్జాగా వెళ్ళి చదువుకుంటున్నారు. ఇలా చదువుకున్న వారు, ఇలా జ్ఞానాన్ని సంపాదించిన వారు ఏమనుకుంటున్నారంటే లోకంలో మేము చాలా గొప్పవారు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఆ జ్ఞానాన్ని ఏమంటున్నాడంటే ఆ జ్ఞానం పైనుంచి దిగి వచ్చినది కాదు. ఒకసారి అలా స్ట్రైక్అవుట్ చేశాడు దేవుడు, కొట్టేశాడు ఆ మాటని. లోక సంబంధమైన జ్ఞానము అనగానే దేవుడు దాన్ని అలా కొట్టేశాడు. ఎందుకంటే ఇది పైనుంచి దిగి వచ్చిందా? మెడిసిన్ పైనుంచి దిగి వచ్చిందా? ఇంజనీరింగ్ పైనుంచి దిగి వచ్చిందా? లా పైనుంచి దిగి వచ్చిందా? బాగా ఆలోచించండి. ఒక ఎంబీఏ పైనుంచి దిగి వచ్చిందా? ఒక ఎంసీఏ పైనుంచి దిగి వచ్చిందా? ఒక పిహెచ్డి పైనుంచి దిగి వచ్చిందా? కాదు కాదు కాదు, ప్రకృతిలో పుట్టింది. చిన్నపాటి చదువు మొదలుకొని పెద్ద పెద్ద డిగ్రీల వరకు ప్రకృతిలో పుట్టి వచ్చాయి. ఐటీఐ ప్రకృతిలో పుట్టుకొచ్చింది, డిప్లొమా ప్రకృతిలో పుట్టుకొచ్చింది, బీటెక్ ప్రకృతిలో పుట్టుకొచ్చింది, ఎంటెక్ ప్రకృతిలో పుట్టుకొచ్చింది. దీని గురించి ఏమంటున్నాడు తెలుసా ఆయన? ఇది పైనుండి దిగి వచ్చిన జ్ఞానము కాదు. అందుకే ఇది మొన్న పుట్టింది. మరల కొంతకాలానికి మీ కళ్ళ ముందే ఆవిరైపోతుంది జ్ఞానం, మాయమైపోతుంది జ్ఞానం. ఇది శాశ్వత కాలం ఉండే జ్ఞానం కాదు. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి పుట్టింది? భూ సంబంధమైనది. భూమి శాశ్వతంగా ఉండదు. మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి శాశ్వతంగా ఉండనప్పుడు భూమి నుంచి పుట్టిన జ్ఞానం శాశ్వతంగా ఉంటుందా? పైనుండి వచ్చినది అయితే శాశ్వతంగా ఉంటుంది. ఎందుకంటే పైనున్న లోకం శాశ్వత లోకం, పైనున్న లోకం శాశ్వత లోకం. మీరు జాగ్రత్తగా దీనిని వర్గీకరిస్తే ఇది తాత్కాలికము అని మన కళ్ళ ముందు నిరూపణగా మనకు చెబుతుంది. ఇది తాత్కాలికం. ఎందుకు తాత్కాలికం? ఇది పైనుండి దిగి వచ్చింది కాదు, భూ సంబంధమైనది. పైనుండి దిగి వచ్చిన జ్ఞానం ఇంజనీరింగ్ అయితే అది ఎప్పుడు ఉంటుంది, అది శాశ్వత కాలం ఉంటుంది. పైనుండి దిగి వచ్చిన జ్ఞానం కాదు కనుక అది తాత్కాలికంగానే ఉంటుంది. అంటే ఈ రోజు కనిపిస్తుంది, రేపు మాయమైపోతుంది. రెండవది లోక సంబంధమైన జ్ఞానం ఆత్మకు సంబంధించిందా? అందులో స్పిరిచువల్ నాలెడ్జ్ ఏమైనా ఉందా? ఆత్మ సంబంధమైన పదాలు ఏమైనా ఉన్నాయి అందులో? ఇంజనీరింగ్లో కానీ, మెడిసిన్లో కానీ, లాలో కానీ, ఎకనామిక్స్లో కానీ ఎక్కడైనా మీరు చూస్తే ఆత్మ సంబంధమైన పదాలు, ఆత్మ సంబంధమైన జ్ఞానం ఎక్కడైనా ఉందేమో చూడండి. హిస్టరీ తీసుకోండి, చరిత్ర తీసుకోండి.
ఒక ఐఏఎస్ పాస్ అవ్వాలంటే చరిత్ర చదవాలి, జియోగ్రఫీ చదవాలి. ఏముంది అందులో పైన కనిపించే దేహానికి సంబంధించిన మాటలు తప్ప ఆత్మ సంబంధమైన మాట ఒక్కటి కూడా ఉండదండి. శ్రీకృష్ణదేవరాయల చరిత్ర అంటాడు, మొఘలుల చరిత్ర అంటాడు. ఏముంది అందులో? ఆ చరిత్ర నేర్పిస్తున్నప్పుడు రాజులను గురించి, యుద్ధాలను గురించి, భూభాగాలను గురించి మనకు నేర్పిస్తున్నప్పుడు, ఆ పరిపాలన గురించి మనకు చెబుతున్నప్పుడు ఏమంటున్నాడు అందులో? శరీర సంబంధమైన జ్ఞానం. దీనిని గురించి దేవుడు ఏమంటున్నాడంటే, శరీర సంబంధమైన జ్ఞానం ఎప్పుడు ఉండేది కాదు. ఎందుకు? శరీరం ఎప్పుడు ఉంటుందా? శరీరం నిరంతరం ఉంటుందా? మన కళ్ళ ముందే మన శరీరం మార్పులకు లోనైపోతుంది. మీ చిన్ననాడు ఫోటో తీసుకోండి, ఇప్పుడు మీ ఫోటో పెట్టండి పక్కన, మార్పు ఏంటో మీకు అర్థమైపోతుంది. మీ చిన్నప్పుడు మీరు తీసుకున్న చిన్న ఫోటో, ఒక 12 ఏళ్ళప్పుడు మీరు తీసుకున్న చిన్న ఫోటో, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మీ ఫోటో పక్కన పెట్టండి. రెండు ఒకరివే, కానీ ఎంత మార్పు వచ్చిందో చూడండి. అంటే శరీరం ఏమి నేర్పిస్తుంది అన్నమాట? నేను శాశ్వతమైన దానిని కాదు, నేను శాశ్వతమైన శక్తిని కాదు, నేను మార్పుకు లోనవుతున్నాను. చిన్ననాడు ఉన్నప్పుడు ఒకలా ఉన్నాను, యుక్త వయసుకు వచ్చినప్పుడు ఒకలా ఉన్నాను, ముసలి ప్రాయానికి వెళ్ళిపోయినప్పుడు మరోలా ఉన్నాను. ముడతలు పడిపోయాను, శరీరంగా ముడతలు పడిపోయాను, లోపల ఎముకలు అరిగిపోతున్నాను, లోపల రక్తం మలినమైపోతున్నాను, లోపల కిడ్నీలు పాడైపోతున్నాను, లోపల కాలేయం పాడైపోతున్నాను, గుండె పాడైపోతుంది. చూసారా? శరీరంలో కనిపించే అవయవాలు, కనిపించిన అవయవాలు అన్నీ నాశన దశకు వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఇది తాత్కాలికమని మనకు నేర్పించడానికి. మరి లోనున్న ఆత్మ ఎప్పుడు ఒక్కటిగానే ఉంటుంది, ఒకలాగే ఉంటుంది. ఎందుకంటే అది నిరంతరం ఉండటానికి దేవుడు అనుగ్రహించిన శక్తి. దానికి సంబంధించిన జ్ఞానమును దేవుడు 66 పుస్తకాలలో పొందుపరిచాడు. ఆత్మకు సంబంధించిన జ్ఞానమును దేవుడు 66 పుస్తకాలలో రాయించాడు. శరీరానికి సంబంధించిన జ్ఞానాన్ని గురించి ఆయన ఒక మాటలో చెబుతూ ఏమంటున్నాడంటే, ఈ జ్ఞానము, మీరు చదువుకుంటున్న జ్ఞానము, లోకం గొప్ప చేసినటువంటి జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది అన్నాడు. చూడండి, దెయ్యముల జ్ఞానం ఎవరైనా నేర్చుకోవాలనుకుంటారా చెప్పండి? అది బ్యాంకులోనే పెట్టి, నిజంగా వాడికి అర్థమైతే బ్యాంకులోనే పెట్టి నువ్వు దెయ్యముల జ్ఞానం నేర్చుకుంటున్నావా? ఉచితంగా నేర్పించేది కాదు, వాళ్ళది ఉచితంగా నేర్పించేది కాదది. మీ దగ్గర డబ్బుల గురించి, మీ ఆస్తులన్నీ ఆర్పేసి మిమ్మల్ని పేదవారినిగా చేసి వాడు ధనవంతుడు అవుతున్నాడు. దెయ్యముల జ్ఞానాన్ని పిల్లలకు నేర్పిస్తున్నాడు. పోనీ అదేమైనా శాశ్వతమైనదా? పోనీ అదేమైనా ఆత్మను రక్షించేదా? పరలోకాన్ని తీసుకుని వెళ్ళేదా? కాదు. అది భూమి నుండి పుట్టింది, అది తాత్కాలికమైనది, అది దెయ్యముల జ్ఞానం వంటిది. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం ఎంత గొప్పదో ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. మన కళ్ళ ముందు చిన్నదిగా కనిపించవచ్చు, దీనికి సంబంధించిన పుస్తకం ఒక్కటిగానే మన కళ్ళ ముందు ఉండొచ్చు. 66 పుస్తకాలు బైబిల్ తప్ప ఇంకేమున్నాయి చెప్పండి? ఆత్మ సంబంధమైన పుస్తకాలు. వాటికి వివరణ ఇవ్వడానికి మనం సర్వలోకానికి సువార్త, దేవుడు తీసిన సినిమా అంటున్నాం తప్ప అసలు ఒరిజినల్ బుక్ అంటూ ఆత్మ సంబంధమైన జ్ఞానం అంటూ ఉందంటే బైబిల్ ఒక్కటే. ఒక్క పుస్తకం ఈరోజు ప్రపంచంలో ఉన్న ఎన్నో పుస్తకాలకు దీటుగా నిలిచింది. ఎందుకంటే ఇది దేవుని వాక్యం, ఇది శాశ్వత కాలం ఉండేది, ఇది మనిషి ఆత్మను రక్షించేది. కోకొల్లలుగా లేవు పుస్తకాలు. ఈ మధ్యనే మనం రచించినటువంటి పుస్తకాలను ఆన్లైన్లో పెడితే, Amazon.in అందరూ కొనుక్కుంటారు కదా అని పెడితే, అందులో కోట్ల కొలదిగా ఉన్నాయి పుస్తకాలు. ఏ పుస్తకాలు ఎందుకని చూస్తే అన్ని లోక సంబంధమైన పుస్తకాలే. భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం వంటిది. కస్టమర్ కేర్ వాళ్ళు నాకు ఫోన్ చేశారు, సార్ మీరు పోస్ట్ చేసినటువంటి పుస్తకాలు ఏ తరగతికి చెందినవి అని అడుగుతున్నారు. మెడికల్ విభాగానిక, ఇంజనీరింగ్ విభాగానిక, లా విభాగానికి అని అడుగుతున్నారు. కాదు, ఆత్మ సంబంధమైన జ్ఞానం ఇది అని చెప్పాను. ఓహో. అప్పుడు వారు ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని క్రియేట్ చేసుకుని స్పిరిచువాలిటీ అందులో తీసుకొచ్చారు ఈ పుస్తకాలు. బాగా ఆలోచించాలి మీరు. అంటే లోకానికి అలవాటైపోయింది,
కోట్ల కొలదిగా పుస్తకాలు ఉన్నాయి కదండి, కోట్ల మంది ప్రజలు దానిని వెంబడిస్తున్నారు కదండి. అందుకు లోకానికి అలవాటైపోయి ఇది ప్రకృతి సంబంధమైన జ్ఞానమాన్ని పొరపాటు పడుతున్నాడు. ప్రియులారా, నిజంగా మనం ఎంత మంచి మార్గంలో ఉన్నామో ఇప్పుడు మీరు ఆలోచించండి. తాత్కాలికమైన దాని కొరకు ప్రజలు పరుగులు తీస్తున్నారు. శాశ్వతమైన దాని కొరకు మనం ఆలోచిస్తున్నాం, మనం ఎదురు చూస్తున్నాం. చూడండి, క్రిందకు వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నాడు ఆయన 16వ వచనంలో? ఎలయనగా ఎందుకు దేవుడు దీనిని దెయ్యముల జ్ఞానం వంటిది అన్నాడో తెలుసా? ఎందుకు దేవుడు దీనిని ప్రకృతి సంబంధమైన అన్నాడో తెలుసా? భూ సంబంధమైనది అన్నాడో తెలుసా? చూడండి ఏమంటున్నాడు, ఎలయనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యము ఉండును. ఇప్పుడు ఎక్కడుంది అల్లరి? ఇప్పుడు అల్లరి ఎక్కడుంది? అల్లరి ఎక్కడుంది? స్కూల్లో అల్లరి ఉంది, ఉందా లేదా? మాస్టర్లు ఉన్నారు మన దగ్గర. స్కూల్ అనగానే ఏం గుర్తొస్తుంది? అల్లరి, పిల్లలు అల్లరి. ఎందుకు అల్లరి? పిల్లలు అల్లరికి ఎందుకు లోనైపోతున్నారు? అల్లరికి ఎందుకు చేరువవుతున్నారు? దెయ్యముల జ్ఞానం వారికి నేర్పిస్తున్నారు కానీ అల్లరిలో వెళ్ళిపోయారు. దెయ్యముల జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం నేర్పిస్తున్నాం కనుక అల్లరిలోకి వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు మన పిల్లలు కూడా అల్లరి చేస్తుంటారు. ఎందుకంటే వీరు మన జ్ఞానంతో పాటు ఏమి నేర్చుకుంటున్నారు? ప్రకృతి సంబంధమైన జ్ఞానం నేర్చుకుంటున్నారు కనుక ఆ అల్లరి అక్కడి నుంచి వచ్చింది. అందుకే మనం పెద్దలు తీసుకుంటాం. ఆ అల్లరిని పారదోడడానికి మీరు పూర్తిగా దేవుని వాక్యం నేర్పించండి. సిట్ రైట్, అల్లరి ఉంటుంది అక్కడ. నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడు, చిన్ననాటి నుండి ఆలోచిస్తుంటాడు. నేను ఎలా మాట్లాడాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఆలోచించాలి, నా ప్రవర్తనను లోకానికి ఎలా చూపించాలి అని చిన్ననాటి నుండి మనిషి ఆలోచించడం ప్రారంభిస్తాడు. అతనిలో అల్లరి ఉండదు. అల్లరి చిన్నపిల్లల దగ్గర అనుకుంటున్నారా? తెలియని ముక్కుపచ్చలారని చిన్నపిల్లల దగ్గర అనుకుంటున్నారా? LKG నుంచి 5వ తరగతి వరకు ఉన్న పిల్లల దగ్గర అల్లరి ఉందనుకుంటున్నారా? 6 నుంచి 10కి వెళితే ఇంకా పెరిగిపోతుంది అల్లరి. 6వ తరగతి నుంచి 10వ తరగతికి వెళ్ళాడు అనుకోండి, ఇంకా పెరిగిపోతుంది అల్లరి. కొట్టుకోవడం వరకు వచ్చేస్తారు. గ్రౌండ్కి పద, నువ్వో నేను తెలుసుకుందాం అంటాడు. ప్లే గ్రౌండ్కి పద, నువ్వో నేను తెలుసుకుందాం. పద టీం బెట్ కలుసుకుందాం, క్రికెట్ టీం బెట్ కలుసుకుందాం. నీవు గెలుస్తావు, నా జట్టు గెలుస్తుందో, నీ జట్టు గెలుస్తుందో. అల్లరి. ఇంకా కొంచెం ముదిరాడు అనుకోండి, ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయికి వెళ్ళాడు అనుకోండి, SFI జెండా పట్టుకుంటాడు, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. రోడ్ల మీదకి వెళ్తాడు, జెండాలు పట్టుకుంటాడు, ఎర్ర జెండా పట్టుకుంటాడు, నాకు న్యాయం కావాలి అని నిలదీస్తుంటాడు. SFI మీద కోపంతో నేను ఈ మాట చెప్పడం లేదు. SFI మీద కోపంతో నేను ఈ మాట చెప్పడం లేదు. ఒకరోజు ఒక విద్యార్థి RDO దగ్గరికి వెళ్ళాడు. పెద్దాపురం RDO, అప్పుడు కూర్మారావు RDO పేరు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. అతను సంతకం చేయాలి. ఒక విద్యార్థికి ఉద్యోగం వచ్చింది, RDO దగ్గరికి వెళ్ళాడు. గ్రూప్ 1 స్థాయి అధికారి ఉద్యోగం తీసుకునే ముందు గ్రూప్ 1 స్థాయి అధికారి సంతకం చేయాలి. ఎందుకు సంతకం? ఈ విద్యార్థి మంచివాడు, ఈ విద్యార్థి నా రెవెన్యూ డివిజన్లో నివసిస్తున్నాడు, ఈ విద్యార్థికి మీరు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వచ్చు అని ఇతడు ఒక నోట్ మీద సంతకం చేయాలి, ఒక ఫార్మేట్ మీద సంతకం చేయాలి. అప్పుడు ఆ RDO విద్యార్థిని ఏమడుగుతున్నాడో తెలుసా? ఉద్యోగానికి అప్లై చేసి సెలెక్ట్ అవుతున్నటువంటి ఆ విద్యార్థిని ఏమడుగుతున్నాడో తెలుసా? నీవు ఎప్పుడైనా SFIలో తిరిగావా అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా SFI కనుక తిరిగావా? ఎప్పుడైనా ధర్నాలు చేసావా? ఎప్పుడైనా కొట్లాటలో నువ్వు పాల్గొన్నావా అని అడిగాడు. నీ అబ్బాయి మంచివాడు, లేదు సార్ అని చెప్పాడు. మరి నాకు ఆధారం ఏంటి నువ్వు SFIలో తిరగనట్టుగా? కనుక SFIలో నువ్వు తిరగనట్టుగా నాకు ఏమైనా మంచి ఆధారం ఉంటే, కండక్ట్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే, నీ ప్రిన్సిపాల్ దగ్గర నుంచి, నీవు చదివినటువంటి స్కూల్లో చదివినటువంటి హెడ్ మాస్టర్ దగ్గర నుంచి లెటర్ తీసుకుని రా అంటున్నాడు. దానిని బట్టి చెబుతున్నాను నేను. అంటే ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వంలో ఒక విద్యార్థిని తీసుకోవాలనుకుంటే SFIలో తిరిగితే విద్యార్థిని తీసుకోవడం లేదు. చూసారా? ఎందుకు తీసుకోవడం లేదు? అల్లరి. అంటే SFIలో తిరిగినటువంటి వారు ఎంత మేధావులైనా ప్రభుత్వంలోనికి వస్తే వారు కూడా అల్లరిని సృష్టిస్తారేమోనని ముందే జాగ్రత్త పడుతున్నారు. మీరు మంచి ఉద్యోగానికి అప్లై చేసుకున్నారు, TCS కంపెనీలో అప్లై చేసుకున్నారు, విప్రో కంపెనీలో అప్లై చేసుకున్నారు, మరి ఏదో ఇన్ఫోసిస్ కంపెనీలో అప్లై చేసుకున్నారు. ఉద్యోగం చివరికి వచ్చేసింది, ఇంకా రేపే మీ అపాయింట్మెంట్ ఆర్డర్. నేను ఈరోజు ఫోన్ చేసి ఇన్ఫోసిస్ అధికారికి, ఇతడు ఎవరు అనుకుంటున్నారండి, చదువులో అయితే బీటే కానీ ఇక్కడ బాగా అల్లరి చేస్తాడని చెప్పాను అనుకోండి, రేపే మీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. అల్లరి చేసే వాళ్ళు తీసుకోరు.
ఎందుకంటే ప్రియమైన వారులారా, అల్లరి చేసేటువంటి వారు, విధ్వంసాలు సృష్టించేటువంటి వారు వారికి ఎందుకు చెప్పండి? కానీ దేవుడు ఏనాడు రాయించాడు చూడండి మాట, పైనుండి వచ్చే జ్ఞానము కాదు కనుక, ఇది ప్రకృతి సంబంధమైనది, భూ సంబంధమైనది, దెయ్యముల జ్ఞానము వంటిది కనుక ఏం చేయమన్నాడు? ఎలా ఆలోచించమన్నాడు? అక్కడ మత్సరము, వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యము ఉండును. ప్రకృతి సంబంధమైన జ్ఞానంలో మత్సరం ఉంటుందా? మత్సరం అంటే ఒకడిని చూసి ఒకడు గిట్టకపోవటం. ర్యాంక్ 1 వచ్చేస్తుంది అనుకోండి, వాడికి ర్యాంక్ 2 ఉన్నవాడు మత్సర పడిపోతాడు వాడి మీద. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటారు కూడా, ఎందుకంటే ప్రేమ ఎక్కడే స్టార్ట్ అయిపోతున్నాయి. ప్రకృతి సంబంధమైన జ్ఞానంలో ప్రేమలు స్టార్ట్ అయిపోతాయి కదా. ఈ మధ్య తీశారు మరలా నిర్మలా కాన్వెంట్, అంతకుముందు 10th క్లాసు, అంతకుముందు 7th క్లాసు తీసేశారు. చిన్ననాటి నుండే ఈ జ్ఞానాన్ని, ఈ లోక జ్ఞానాన్ని అభ్యసిస్తున్నటువంటి వారికి ప్రేమలు కూడా నేర్పించేస్తున్నారు. ఈ ప్రేమలో ఉన్నటువంటి వారు ఊరకనే ఉంటారా? ఈ చుట్టూ ఉన్నటువంటి వారు మత్సరంతో ఉంటారు వారి మీద, దానితో గొడవలు. ఈ మధ్య మరలా పేపర్లో ఒక ఆర్టికల్ వేశాడు, కళాశాలలో చదువుతున్నటువంటి వారికంట కులాల పిచ్చి ఎక్కువగా మారిపోయిందంట, కుల వర్గాలుగా మారిపోతున్నారట. కుల చిచ్చు అంటున్నాడు దాన్ని. అంటే ఒక కళాశాలలో జాయిన్ అవ్వాలంటే నా కులం ఏంటి, ఆ కళాశాలలో ఎక్కువ విద్యార్థులు ఏ కులం వారు ఉన్నారు అని చూసుకుంటున్నాడు ఒక విద్యార్థి. నా కులం వారు ఎక్కువ మంది విద్యార్థులు ఆ కళాశాలలో ఉంటే నేను ఆ కళాశాలలో జాయిన్ అవుతాను, లేదంటే వేరే కళాశాల చూసుకుంటాను. ఈ మధ్యనే నిన్న మొన్న పేపర్లో వేశాడు. అందులో విద్యార్థుల దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు పత్రికా విలేకరి. ఆ విద్యార్థులు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? నేను తెలియక ఈ కాలేజీలో జాయిన్ అయిపోయినండి, ఈ కళాశాలకు వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ అంతా ఒక కులం గ్రూప్ మెయింటైన్ అవుతుందని. నా దగ్గరకు వచ్చారు, నా ఇంటి పేరు అడిగారు, ఇంటి పేరుని బట్టి నువ్వు నా కులం వాడువు కాదా అని గుర్తుపడుతున్నారు. ఆ తర్వాత నన్ను వేదనకు గురి చేస్తున్నారు. నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను, 3 సంవత్సరాలుగా ఒకే విద్యా తరగతిలో నేను ఉండిపోయినట్టున్నాడు. 3 సంవత్సరాలుగా నేను పైకి వెళ్ళలేదు, ఇదే సంవత్సరంలో ఇదే తరగతిలో ఉండిపోయినట్టున్నాడు. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ కావాలంటే వెళ్ళి చూడండి. అక్కడ ఒక కులానికి వత్తాసు పలుకుతారు. ఒక కులపు విద్యార్థులు అంటే అక్కడ ఉన్నటువంటి వారు అందరికీ ఇష్టం, అధ్యాపకులకు ఇష్టం, హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్కి ఇష్టం, హెడ్ ఆఫ్ ది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఇష్టం. బాగా ఆలోచించండి. ఏముందంటే ఇక్కడ ఏలయనగా మత్సరము, వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యము ఉండును. స్మృతి ఇరానీ భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించారు, స్మృతి ఇరానీ. ఆమె వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో పరిస్థితి మీకు తెలుసు. రోహిత్ వేముల చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత కన్నయ్య కుమార్ ఎన్నో ప్రసంగాలు ఇచ్చాడు, జైలుకు వెళ్ళిపోయాడు. ఇవన్నీ మీరు గతంలో చదివిన వార్తలే. అల్లరులు ఎక్కడ ప్రారంభమవుతున్నాయంటే కళాశాలలలో, విశ్వవిద్యాలయాలలో, ఇంకా పై స్థాయికి వెళ్ళే కొద్దీ మనుషులు ఎలా మారిపోతున్నారు చూడండి. పిరికి వారుగా మారిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేదంటే అల్లరులు సృష్టిస్తున్నారు, లేదంటే శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? విద్యాలయాలు అనగానే చిన్న పిల్లల దగ్గర నుంచి విశ్వవిద్యాలయ స్థాయికి వెళ్ళే వరకు ఈ విద్యాలయాలంటే ఏమనుకుంటున్నారు? దేవుడు చెప్పిన మాటను మీరు వినాలి. ఒక్క మాటలో కొట్టేశాడు దేవుడు దీని అంతటిని, ఒక్క మాటలో. ఇది పైనుండి వచ్చింది కాదు కనుక, భూ సంబంధమైనది కనుక, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం వంటిది కనుక అక్కడ ఏముంటుందో తెలుసా? మత్సరము, వివాదము, గొడవలు ఎక్కడ ఉంటుందో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యము. ఈరోజు డ్రగ్స్ ఎక్కడ ఉన్నాయంటే కళాశాలలో విద్యార్థుల దగ్గరే ఉన్నాయి, మత్తు పదార్థాలు. ఈరోజు వ్యభిచారం ఎవరి దగ్గర జరుగుతుందంటే వారి దగ్గర ఎక్కువ జరుగుతుంది. ఈరోజు దొంగతనాలు ఎవరి దగ్గర ఉన్నాయంటే, చైన్ స్నాచింగ్ ఎవరు చేస్తున్నారంటే వారే చేస్తున్నారు. ఈరోజు పబ్బులకు ఎవరు వెళ్ళిపోతున్నారంటే వారే వెళ్ళిపోతున్నారు. ఈరోజు సినిమాలను ఎవరు ప్రోత్సహిస్తున్నారంటే వారే ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. ఏదని చెప్పమంటారు చెప్పండి? దొంగ రాజకీయాలు ఎవరు ప్రోత్సహిస్తున్నారంటే వారే ప్రోత్సహిస్తున్నారు. రిగ్గింగ్లో ఎవరు ముందుంటారంటే వారే ముందుంటారు. కాస్త సాఫ్ట్వేర్ నాలెడ్జ్ తెలిసిందంటే హ్యాకింగ్లో ఎవరు ముందుంటాడంటే వాడే ముందుంటాడు.
మాస్ కాపీయింగ్లు ఎవడు ముందుంటాడంటే వాడే ఉంటాడు. సరే ఎన్ని వచ్చేసినాయి? ఏటీఎం దొంగతనాలు ఎవరు ఉంటారంటే వాడే ఉంటాడు. ఎవరినైనా పొడి చేసేటువంటి రక్త స్వభావం, భయంకరమైనటువంటి మారణాయుధాలతో తిరుగుతున్న వారు ఎవరు ఉన్నారంటే అందులో విద్యార్థులు ఉంటున్నారు. బాగా ఆలోచించాలి మీరు. ఎందుకు దీనంతటినీ దేవుడు ఇంత జాగ్రత్తగా మనతో మాట్లాడుతున్నాడంటే, ఈ జ్ఞానాన్ని గురించి మీరు జాగ్రత్త పడండి. దెయ్యముల జ్ఞానం ఇది దెయ్యముల జ్ఞానం. ఈ విషయంలో మీరు జాగ్రత్త పడకపోతే మీ ప్రాణానికి ముప్పు, సమాజానికి ముప్పు, దేశానికి ముప్పు అంటున్నాడు దేవుడు. మరి పైనుండి వచ్చే జ్ఞానం గురించి ఒక్కసారి చూద్దాం. 17వ వచనం. ఆయన వ్రాయించినటువంటి జ్ఞానం, ఒకే ఒక పుస్తకంలో ఉన్నటువంటి జ్ఞానం ప్రజలలో గొప్పది కానీ ఈ జ్ఞానం. ఆ జ్ఞానాన్ని గురించి ఆయన ఏమంటున్నాడో చూడండి. 17వ వచనం. అయితే పైనుండి వచ్చిన జ్ఞానం, ఈ జ్ఞానం ఎల్కేజీ నుంచి పీజీ వరకు లేదు. ఎల్కేజీ స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు ఈ జ్ఞానమే లేదు. ఆ జ్ఞానాన్ని గురించి ఇక్కడ చెబుతున్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఆ జ్ఞానం చాలా పవిత్రమైనది, కలంకము లేనిది. ఎవరన్నాడు చూడండి. తరువాత సమాధానకరమైనది. ఒకవేళ నీవు వివాదంతో ఉంటే నీ సమస్యను పరిష్కరించేది తప్ప వివాదాన్ని సృష్టించేది మాత్రం కాదు బైబిల్. చూసారు? మొట్టమొదటి పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతో నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది ఉన్నది, నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానముందు విత్తబడునని మాట్లాడుతున్నాడంటే ఎంత గొప్పదో చూడండి. వాక్యం ఎంతమందిని కలిపి కూర్చోబెట్టిందో చూడండి. వాక్యం నిజంగా అర్థమైతే ఈరోజు మనిషి దేవుడంతటి వాడు కావాలి. వాక్యం నిజంగా అర్థమైతే ఈరోజు మనిషి సమాజంలో ఉన్న ప్రతి సమస్యకు సమాధానం చెప్పగలిగిన వాడుగా మారిపోవాలి. లోక సంబంధమైన జ్ఞానములో అన్ని వివాదాలే ఉన్నాయి, నష్టము కలిగించే సంగతులు ఉన్నాయి, నాశనానికి తీసుకుని వెళ్ళిపోయే సంగతులు ఉన్నాయి. కానీ పవిత్రమైన జ్ఞానం చూడండి, అందరినీ సమాధానపరుస్తుంది, మృదువుగా లోబడినది, సరళమైనది, పవిత్రమైనది. ఇంత చక్కని జ్ఞానాన్ని మనిషి ఎందుకండి చేజార్చుకుంటున్నాడు? అలాగని బైబిల్ ఎవరి చేతుల్లోనూ లేదా అంటే అందరి చేతుల్లోనూ ఉంది అలంకారప్రాయంగా. అలాగని బైబిల్లో ఉన్న బోధ ఎవరు వినటం లేదంటే అలంకారప్రాయంగా అందరూ వింటున్నారు. గుడికి వెళ్ళిపోతున్నారు, వింటున్నారు, వచ్చేస్తున్నారు. గుడికి వెళ్ళిపోతున్నారు, వింటున్నారు, వచ్చేస్తున్నారు. కానీ అందులో ఉన్న సారం వారికి అర్థం కాకపోవటం చేత ఏమవుతున్నారు? వారి పొడుచుకుని చచ్చిపోతున్నారు. వారి వివాదాలలోనికి వెళ్ళిపోతున్నారు, వారి గొడవలు పెట్టుకుంటున్నారు. ఆదివారం గుడికి వెళ్తారు, ఆ రోజే ప్రశాంతంగా ఉంటారేమో. సోమవారం నుంచి శనివారం వరకు గొడవలే ఇంటి దగ్గర. ఇరుగు పొరుగు వారితో, శత్రువులతో, అందరితో గొడవలే. ఎందుకు? వాక్యం అర్థం కాలేదు, ఏదో అలంకారప్రాయంగా వెళ్ళారు అంతే. పైనుండి వచ్చిన జ్ఞానం ఎంత పవిత్రమైనదని అర్థం కాక మనిషి దీనిని చాలా చులకనగా తక్కువ స్థాయిలో చూశాడు. ఇప్పుడు మరో మంచి మాట చూపిస్తాను మీకు, జాగ్రత్తగా చూడండి. దేవుడు ఈ వాక్యాన్ని గురించి ఏమని రాయించాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. 138వ కీర్తన 138వ కీర్తన 2వ వచనం చూడండి. 2వ వచనం 138వ కీర్తన 2వ వచనం. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు అంటున్నాడు. చూడండి, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. పరిశుద్ధాలయము, పరలోకమందున్న పరిశుద్ధాలయము. దాని కొరకు ఆలోచిస్తూ దాని వైపు నేను చూస్తూ, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు అంటున్నాడు. చూడండి, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. పరలోకమందున్న దేవుణ్ణి గురించి ఆలోచించాలి అనుకుంటే, ఆయనకు దగ్గర అవ్వాలనుకుంటే, ఆయన మనసు మీకు అర్థం కావాలంటే ముందు మీకు తెలియవలసింది, మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే వాక్యం. ఎందుకు ఆ వాక్యం అంత గొప్పది? ఎందుకు ఆ వాక్యం నేర్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే, అది పైనుండి వచ్చినది, శాశ్వత కాలం ఉండేది, మొదట నుండి పుట్టినది, చివరి వరకు ఉండేది. దేవుని వాక్యం ఎప్పుడు పుట్టింది?
ఈరోజు మనం చూస్తున్న శాస్త్రాలన్నీ మొన్నే పుట్టాయి. కావాలంటే ఆ బుక్స్ మీరు తెరిచి ఎప్పుడు రాయబడిందో చూడండి. 1970 అంటాడు, 1980 అంటాడు, ఇంకా ముందుకు వెళితే 1920 అంటాడు, 1901 అంటాడు. అంతకన్నా ముందు రాయబడినటువంటి పుస్తకాలు ఏమి లేవు. ఆ పుస్తకాల గురించి చదువుకుంటే అన్ని తప్పులే. ఒకవేళ 18వ సంవత్సరంలో దొరికింది అని పుస్తకం తెచ్చారనుకోండి, అందులో అన్ని తప్పులు ఉంటాయి. భూమి బలపరుపుగా ఉందని రాస్తాడు అందులో ఒక శాస్త్రవేత్త. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మీరు చదివి పుస్తకంలో రాస్తారు అనుకోండి, పేపర్లో రాసుకుని అడ్డంగా కొట్టేస్తారు. ఎందుకు? ఎడిషన్ మారిపోయింది. 18వ శతాబ్దంలో వచ్చినటువంటి ఎడిషన్ ఇప్పుడు పనిచేయదు. ఇప్పుడు కొత్త కొత్త శాస్త్రవేత్తలు వచ్చేసారు, కొత్త కొత్త రూల్స్ వచ్చేసాయి, కొత్త కొత్త విధానాలు వచ్చేసాయి. ఇప్పుడు మీరు లేటెస్ట్ ఎడిషన్ చదవాలి. అంతెందుకండి, పుస్తకం మారితే ఓల్డ్ సిలబస్ మీరు చదివితే మార్కులు వేయరు. నేను చదివిన 10th క్లాస్ తెలుగు పుస్తకం మీరు చదివి తెలుగు మార్కులు రాసేసారు అనుకోండి, తెలుగు పాఠం రాసేసారు అనుకోండి, కొట్టేస్తారు పేపర్, మీకు మార్కులు పడవు. ఇప్పుడు లేటెస్ట్ సిలబస్ మారిపోయింది. కొత్త తెలుగు పుస్తకాలు వచ్చాయి, మీకు క్రొత్త ఇంగ్లీష్ పుస్తకాలు వచ్చాయి, క్రొత్త హిందీ పుస్తకాలు వచ్చాయి. వాటిని చదివి వాటి ప్రకారం మీరు రాస్తేనే మార్కులు వేస్తారు. మరి పాతవి వ్రాస్తే ఎందుకు మార్కులు వేయడం లేదు? పాతవి చెల్లదు. ఇది లేటెస్ట్ జ్ఞానం మొన్న వచ్చింది. కానీ బైబిలు ఎప్పుడు పుట్టిందో తెలుసా? దేవుని మదిలో ఈ వాక్యం ఎప్పుడు పుట్టిందో తెలుసా? సృష్టి ఆరంభమున పుట్టింది ఇది, సృష్టి ఆరంభమున. అందుకే దేవుడు ఈ వాక్యమును తన నామం అంతటి కంటే గొప్ప చేశాడు. మొట్టమొదటి స్థాయిలో దేవుడు దీనిని ఉంచాడు. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం నుంచి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం నుంచి, నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఎవరు చెబుతున్నారు తెలుసా ఈ మాట? వాక్యం, దేవుని మాట ఇది చెబుతుంది. జ్ఞానం ఈ సంగతులు నేర్పిస్తుంది. ఏముంటుంది జ్ఞానం? నీతి మార్గమునందు న్యాయ మార్గముల యందు నేను నడుచున్నాను. అంటే ఆ జ్ఞానం వెంబడి మనం వెళ్ళిపోవాలి. ఏ జ్ఞానం అది? పైనుండి దిగి వచ్చిన జ్ఞానం, బైబిల్లో రాయబడిన దేవుని జ్ఞానం. ఆ జ్ఞానం ఎలా నడుచున్నది? నీతి మార్గమునందు న్యాయ మార్గముల యందు నడుచున్నది. తర్వాత నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. పరలోకమందు ఆస్తి విస్తారంగా ఉంది, కానీ దాన్ని అనుభవించేవారు లేరు. దాన్ని ఎవరి పేరుని రాద్దామని దేవుడు చూస్తున్నాడు. ఆస్తి అయితే విస్తారంగా ఉంది పరలోకంలో, భూమి మీద ఆస్తి కొద్దిగా ఉంది, మనుషులు ఎక్కువగా ఉన్నారు. దీన్ని రాయించుకోవాలని చూస్తున్నారు. ఇక్కడ తాత్కాలికమైనది, చిన్నది, దీనిని రాయించుకోవాలని రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు రోజు. మాకు రాసేయండి. పార్టీలు ఇద్దరు వస్తారు, డబ్బులు మార్చుకుంటారు, చేతులు మార్చుకుంటారు, వీళ్ళ పేరు మీద ఉన్నది వాళ్ళ పేరు మీద పడిపోద్ది అంతే. కేవలం పత్రం మీద రాయడమే, కొత్త పేపర్లు తీయడం, వీళ్ళ పేర్లన్నీ దీని మీద రాశాడు. ఇందులో కొనుక్కున్నవాడు ఇందులో అమ్మేవాడు అయిపోతాడు, ఇందులో కొనుక్కున్నవాడు కొత్తవాడు వస్తాడు. మళ్ళీ వీడు అమ్మేవాడు అనుకోండి, ఈ కొనుక్కున్నవాడు మళ్ళీ అమ్మేవాడు అయిపోతాడు, మళ్ళీ కొనుక్కున్నవాడు కొత్తవాడు వస్తాడు. పేపర్లు మారిపోతున్నాయి, రిజిస్ట్రేషన్ పత్రాలు మారిపోతున్నాయి, స్టాంప్ పేపర్లు మారిపోతున్నాయి, అంతే. డబ్బులు చేతులు మారిపోతున్నాయి. భూమి అలాగే ఉంటుంది, అక్కడున్న ప్రకృతి అలాగే ఉంటుంది, అక్కడున్న ఇల్లు అలాగే ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించండి. దీనికోసం మనిషి ఈరోజు పరితపిస్తున్నాడు, దాన్ని వెనక తిరుగుతున్నాడు, తన కాలాన్ని వృధా చేసుకుంటున్నాడు. చిన్నదైన ఆస్తి కోసం, తాత్కాలికంగా ఉండేదాని కోసం మనిషి పరుగులు తెస్తున్నాడు. ఉంటాడో లేదో తెలియదు రేపు, కానీ రేపు మాత్రం వీడికి కావాలి. వచ్చే సంవత్సరం వీడు ఉంటాడో లేదో తెలియదు, కానీ వచ్చే సంవత్సరానికి వీడు అగ్రిమెంట్ ఇప్పుడే రైట్ చేసుకుంటాడు. బాగా ఆలోచిస్తున్నారా? 2017లో వీడు ఉంటాడో లేదో తెలియదు, కానీ ఇప్పుడు అగ్రిమెంట్ ఏమైనా రాయించుకుంటాడు? 2017 జనవరిలో నేను రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను, ఇప్పుడు ₹1,00,000 నీ దగ్గర పెట్టుకుంటాడు. ఏంటి నువ్వు ఉంటావా ఇంతకీ? అప్పటికి నువ్వు దీన్ని అనుభవిస్తావు పూర్తిగాను? ఏమీ తెలియదు, ఏదో ఆశ, మధ్యలో పుట్టిన ఆశ. కానీ పరలోకంలో శాశ్వతమైన ఆస్తి ఉన్నప్పుడు ఆ ఆస్తిని పొందడానికి ఎవరైనా ఆలోచిస్తున్నారా? అది కావాలనుకుంటున్నారా? చూడండి ఏమంటుందో జ్ఞానం. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నేను నింపుదును. క్రింద పూర్వకాలం ముందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను
కలుగు చేశాను. ఆయన నామం అంతటికంటే వాక్యమును ఎందుకు గొప్ప చేస్తున్నాడంటే దేవుడు, అది మొదట పుట్టింది, అది లేకపోతే ఏది లేదు. అంతటి మహాజ్ఞానాన్ని ఎవరు పొందాలి అనుకోవటం లేదండి. అంతటి మహాజ్ఞానం నా దగ్గర ఉండాలి అనుకోవటం లేదండి ఎవరు. ఆ మహాజ్ఞానం నడిచిన మార్గంలో నేను నడవాలనుకోవటం లేదండి ఎవరు. యెహోవా అన్నిటికంటే ముందు బంగారాన్ని చేయలేదు, అన్నిటికంటే ముందు భూమిని చేయలేదు, అన్నిటికంటే ముందు ఇంటిని కట్టలేదు. మరి ఏం చేశాడు ఆయన? అన్నిటికంటే ముందు వాక్యమును ఆయన సృష్టించాడు. పూర్వకాలం ముందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగ చేశాను. ఎవరు ఆయన? వాక్యం. వాక్యం క్రింది మాట మరలా, అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితని. పైనుండి వచ్చిన జ్ఞానం అంటే ఏమనుకుంటున్నారు? బైబిల్లో రాయబడిన విశేషమైన సంగతులు అంటే ఏమనుకుంటున్నారు మీరు? పూర్వకాలమందు భూమి ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాలేదప్పటికీ, భూమి నిరాకారముగాను శూన్యముగాను జలముల క్రింద ఉన్నప్పటికీ అప్పుడే నేను వాక్యముగా దేవుని చేత కలుగు చేయబడ్డాను అని రాయబడింది. చూడండి, మరి ఈ జ్ఞానాన్ని ఎవరైనా కోరుకుంటున్నారా? అప్పటి నుంచి ఉంది అంటే, ఎప్పటికీ ఉన్నది అంటే శాశ్వత కాలం ఇది ఉంటుందా ఉండదా? ఉంటుంది. బాగా అర్థం చేసుకోవాలి మీరు. భూమి ఉత్పత్తి ప్రారంభం అవ్వక ముందే ఉంది ఈ జ్ఞానం. ఎప్పటికీ మన కళ్ళ ముందు కనిపిస్తుంది. భవిష్యత్తులో ఉండదా? ఉంటుంది. 1920లో పుట్టింది, ఇప్పుడు మారిపోయింది, భవిష్యత్తులో ఉంటుందా? ఉండదు. ఏంటది? ప్రకృతి సంబంధమైన జ్ఞానం. 1వ తరగతి పుస్తకం, 10వ తరగతి పుస్తకం, ఇంజనీరింగ్ పుస్తకం, డాక్టర్ పుస్తకం. ఉద్యోగానికి మాత్రమే పనికొస్తుంది తప్ప మీ బ్రతుకును సరిచేయడానికి అది పనిచేయదు. దాని వెనక పరుగులు తీయకండి, అది నాకు గొప్పది అనుకోకండి. ప్రియమైన వారులారా, మహాజ్ఞానాన్ని పొందడానికి మాత్రం మీరు చాలా ఆలోచన చేయాలి. దాని కొరకు మీరు విపరీతంగా ఆలోచించాలి. చూడండి ఏమంటున్నాడు? అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను పడుతుంది. ప్రవాహ జలములు లేవు. ఈరోజు జలముల మీద అందరూ బిజినెస్ చేస్తున్నారు. ప్రవాహ జలములు అప్పుడు లేవు. అప్పటికి ముందు ఎవరు పుట్టారు? వాక్యం పుట్టింది. గోదావరి లేదండి అప్పటికి. ఇప్పుడు గోదావరి మీద అందరూ పడవ మీద ప్రయాణాలు, పడవ మీద బిజినెస్లు, పడవలో గోదావరి నదిలో పులుసు చేపలు ఒక్కొక్కటి 3000. ఇప్పుడు వచ్చింది ఇదంతా. దీని అంతటికి ముందేముంది? దీని అంతటికి ముందేముంది? వాక్యం. ప్రవాహ జలములు లేవప్పుడు. సింధు జలాలు పుట్టాయి మన దేశంలో, హిమాలయాల్లో పుట్టాయి, పాకిస్తాన్కి వెళ్తున్నాయి. పాకిస్తాన్ని కట్టడి చేయాలంటే సింధు జలాలను ఆపేద్దామంటున్నారు ఈరోజు మన వారు. పాకిస్తాన్ని వెలువెల్లాడించాలంటే మన దేశం నుంచి ప్రవహిస్తున్నటువంటి సింధు జలాలను ఇక్కడే ఆపేద్దాం, అప్పుడు పాకిస్తాన్కి నీరు వెళ్ళదు, సింధు నది వెళ్ళదు అని మరొకరు ఆలోచిస్తున్నారు. ఆ ప్రవాహ జలం లేనప్పుడు వాక్యం పుట్టింది. నిజంగా పాకిస్తాన్ వాక్యాన్ని ప్రేమిస్తే వారికి దేవుడు నీరిస్తాడు. వాక్యాన్ని వెంబడిస్తే వారిని దేవుడు బ్రతికిస్తాడు. ప్రవాహ జలము లేదు. జలములను చూసి ఈరోజు మురిసిపోతుంది ప్రభుత్వం. మండలాలను చూసి, భూమిని చూసి మురిసిపోతుంది ఈరోజు ప్రభుత్వం. ప్రజలను చూసి మురిసిపోతుంది ఈరోజు ప్రభుత్వం. దేవుడు ఎక్కడండి? గుర్తున్నాడు ఎవరికైనా? దేవుని వాక్యం ఎవరు గొప్ప చేస్తున్నారండి? దేవుని వాక్యం కోసం ఎక్కడైనా యూనివర్సిటీ కట్టాడా? దేవుని వాక్యం కోసం ఎక్కడైనా ఒక ప్రభుత్వం యూనివర్సిటీ నియమించిందా? దేవుని జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, మృదువైనది, లోపరిచినది, అల్లర్లు మార్పించేది, సమాధానపరిచేది. మనకు దేవుని జ్ఞానం కోసం నేను ఒక యూనివర్సిటీని కట్టాలి అని ఒక రాష్ట్ర ప్రభుత్వం అనుకోలేదు, ఒక దేశ ప్రభుత్వం అనుకోలేదు, ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి కూడా అనుకోలేదు. ఎక్కడండి? ఎక్కడుంటుందండి న్యాయం? అల్లర్లు ఎక్కడ సృష్టింపబడుతున్నాయో అక్కడే మరలా ఇంకో యూనివర్సిటీ పెట్టాలనుకుంటున్నారు, మరలా ఒక ఐఐటి పెట్టాలనుకుంటున్నారు, మరలా ఒక IIIT పెట్టాలనుకుంటున్నారు. అల్లర్లు సృష్టింపబడేటువంటి యూనివర్సిటీని కట్టడానికి ఇంకా ఆలోచిస్తున్నాడు మన వెంకయ్య నాయుడు. అవును, ఐఐటి కట్టాలనుకుంటున్నారు, మరలా ఇంకో యూనివర్సిటీ కట్టాలనుకుంటున్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కొత్తగా పెట్టారు, ఆంధ్ర యూనివర్సిటీ పురాతనమైనది. ఏమి అనిపిస్తున్నారు? గొడవల, అల్లర్ల? ఏంటి డెవలప్మెంట్? మనుషుల్లో పరిణితి ఎక్కడొస్తుంది చెప్పండి? దేవుని సంబంధమైన జ్ఞానానికి నీవు యూనివర్సిటీని కట్టాలి, పిల్లలను అందులో చేర్చాలి, ఆ తరువాత సమాజాన్ని ఉద్ధరించాలి. చూడండి ఏమంటున్నాడు? ఆ జ్ఞానం ఎప్పుడు పుట్టిందో చూడండి. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టిందని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని
మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. నేల మట్టిలో రవ్వ కూడా ఇంకా సృష్టింపలేదు దేవుడు. అప్పుడే ఎవరు పుట్టారు? ఇదిగో ఈ బైబిల్ పుట్టింది. ఇందులో ఉన్న వాక్యం పుట్టింది. బైబిల్ పుట్టింది అనగానే పేపర్లు లేవు కదండి అప్పుడు అనుకోకండి. ఇందులో ఉన్న జ్ఞానం పుట్టింది అని అర్థం. పేపర్ కనుక్కున్న తర్వాత జ్ఞానకుడిని కొరకు అచ్చు యంత్రాన్ని కనుక్కున్న తర్వాత బైబిల్ ముద్రించారు. ఆ తర్వాత కవర్ కొనుక్కున్నాం, కవర్ వచ్చింది. ఏమండి, నేలలో రవ్వంత కూడా సృష్టింపబడక మునుపు ఈ జ్ఞానం ఉంది అంటే అర్థం ఏంటి? దేవుని మనసులో, దేవుని ఆలోచనలో వాక్యం పుట్టేసినప్పటికీ ఆ వాక్యం ఈరోజు మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది, సెల్ ఫోన్లో కనిపిస్తుంది, డిజిటల్ రూపంలో. ఆ వాక్యమే. ఈ వాక్యానికి ఉన్న చరిత్ర లాంటిది, ఈ వాక్యానికి ఉన్న గొప్పతనం లాంటిది. అందుకే దేవుడు ఆయన నామం అంతటి గడ్డను వాక్యమును గొప్ప చేశాడు అని రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా చూడండి, దీనిని గురించి యోహాను తన సువార్తను ప్రారంభిస్తూ ఇదే మాట ప్రస్తావిస్తున్నాడు. వాక్యం ఎంత గొప్పదో చెబుతున్నాడు. వాక్యం ఎంత గొప్పదో చెబుతున్నాడు. ఆదికాండం యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను. ఆది యందు ఇంజనీరింగ్ లేదు, ఆది యందు మెడిసిన్ లేదు, ఆది యందు లా లేదు, ఆది యందు బిజినెస్ లేదు. ఆది యందు ఎవరున్నారు? మనిషే లేనప్పటికీ. భూమిలో రవ్వంత కూడా లేదు, ప్రవాహ జలములు లేవు, కొండలు లేవు, పర్వతాలు లేవు, జంతువులు లేవు, చెట్లు చేమలు లేవు, ఆస్తులు లేవు. ఆది యందు వాక్యం ఉండెను, మొట్టమొదట ప్రారంభంలో. అందుకే వాక్యాన్ని నేర్పించడానికి నేను ఆలోచిస్తున్నాను. అందుకే వాక్యం నేర్చుకోవడానికి మీరు ఎంత దూరం వచ్చారు. ఎందుకంటే ఇది ఎంత గొప్పదో తెలుసా? ఆది యందు పుట్టింది, ప్రాచీన కాలంలో పురాతనమైనది. పురావస్తు శాఖ నేర్చుకోవాల్సింది ఇదే. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నేర్చుకోవాల్సింది ఇదే. పురావస్తు శాఖలో మొట్టమొదట పెట్టవలసింది దీన్నే. ఏంటి? రాజు కత్తి యుద్ధం చేస్తే చిన్న మొన కింద పడిపోతే ఆ పిడి పెడతాడు అక్కడ అద్దంలో. మళ్ళీ ముట్టుకోకూడదు ఎవరు, ఫోటో తీయకూడదు ఎవరు. ఏదైనా మ్యూజియంకి వెళ్ళారనుకోండి, సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్ వెళ్ళారనుకోండి, లేకపోతే మరేదైనా ప్రాంతంలో, మరేదైనా రాష్ట్రంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళారనుకోండి, అద్దాల్లో పెడతారు అన్నీ. ఆనాడు వాడు వాడినటువంటి గోచి, వాడు పెట్టుకున్నటువంటి తలపాగా అవే ఉంటాయి అందులో. వాటి బొమ్మలు, అక్కడ ఎవరు దొరికితే వస్తువులు, రాతి పలకలు. వాటిని మనకు చూపిస్తూ ఆశ్చర్యపోతుంటారు. వచ్చినటువంటి టూరిస్టులు అందరూ ఆశ్చర్యపోతుంటారు. అబ్బో, అంతటి కాలం నాటివా? శ్రీకృష్ణదేవరాయలు వాడినటువంటి కత్తి ఇది, ఆ రాణిగారు ధరించిన ఉంగరం అయింది, ఎక్కడో భూమిలో దొరికింది, వాడికి దొరకదేంటి? మనం వెళ్ళిపోయిన తర్వాత 3000 సంవత్సరానికి మనం వాడినటువంటి వస్తువులు 3000 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఎలా కనిపిస్తాయి? విడ్డూరంగానే కనిపిస్తాయి. ఈరోజు మనం వాడేసి పాడేసిన పెన్ను అప్పుడు దొరికింది అనుకోండి, 3000 సంవత్సరాల తర్వాత దొరికింది అనుకోండి, 3000 సంవత్సరంలో దొరికింది అనుకోండి, అప్పుడు ఎప్పుడో 2000 సంవత్సరంలో 2016లో రాంబాబు గారు వాడేసిన పెన్ ఇదే అని పెట్టుకుంటారు అక్కడ మ్యూజియంలో. వారికి పెద్ద గొప్ప అయిపోతుంది ఇప్పుడు అది, చూసారా? అప్పుడు వాడిన నాని ఉందనుకోండి, ఇప్పుడు పెద్ద గొప్పది. ఇప్పుడు పెద్ద గొప్ప బాబరు కాలం నాటి నాణం. అప్పుడు కాలంలో ఆ నాణ్యానికి అసలు విలువ లేదు, అందుకే పాడేస్తాడు ఎవడో. ఎందుకు పనికిరావడం లేదు, అరిగిపోయిందని పాడేస్తాడు. అది భూమిలోకి వెళ్ళిపోయింది. భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు తవ్వారు, ఆ చిన్న నాణ్యం దొరికింది. దాని మీద ఏవో చిన్న చిన్న గుర్తులు ఉన్నాయి, బాబరు కాలం నాటి గుర్తులు ఉన్నాయి అనుకుందాం. అది పెడతారండి మ్యూజియంలో. ఈ కత్తి పెడతారండి మ్యూజియంలో. వారు తిన్న పదార్థాలు, పాత్రలు పెడతారండి. వారు వాడినటువంటి పాత్రలు, చిన్న చిన్న గ్లాసులు, చెంబులు ఇవి పెడతారండి. వాటి ఫోటోలు తీస్తారండి, అవి పెడతారు. ఇదే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వెనక ఉన్న రహస్యం. ఇంతకీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, పురావస్తు శాఖ దేనిని చూపించాలి ప్రపంచానికి? పురాతనంలో ఏదుందో అది చూపించాలి. ఆది యందు ఏముంది? వాడు వాడిన పాత్ర ఉందా? వాడు ఇక్కడ 15వ శతాబ్దం, వాడంతటి వాడు 13వ శతాబ్దం. ఝాన్సీ లక్ష్మీబాయి ఎప్పుడు? 18వ శతాబ్దం, 16వ శతాబ్దం, 13వ శతాబ్దం కదా వీరందరూ. వీరు వాడినటువంటి చిన్న చిన్న తుప్పు పట్టినటువంటి వస్తువులు ఈరోజు చూసుకుంటూ మురిసిపోతూ వాటికి డబ్బులు చెల్లిస్తూ వాటికి ఒక డిపార్ట్మెంటు, ఒక ఐఏఎస్ అధికారి దానికి మరలా ఆ డిపార్ట్మెంట్ పర్యవేక్షించడానికి రాష్ట్రాల వ్యాప్తంగా. ఏంటండి మనుషులు పిచ్చితనం? ఆది యందు వాక్యం ఉండను. ఈ వాక్యాన్ని గొప్ప చేయలేదు కనుక, ఈ వాక్యం యొక్క విలువ నీకు తెలియదు కనుక, చిన్ని కత్తి మొనను తెలుసుకుంటున్నావు కనుక,
చిన్ని వాడిన పాత్ర, అరిగిపోయిన పాత్ర, అది కూడా కన్నాలు పడిపోయినటువంటి చిన్న చెంపు నువ్వు చెప్పుకుంటున్నావు కనుక నీ స్థాయి ఎలాంటిదో దేవుడు చూచి నిన్ను గురించి నవ్వాలో నిన్ను ఊడ్చేయాలో దేవునికి అర్థం కావడం లేదు. అంత భయంకరమైన స్థితిలో ఈరోజు మనిషి ఉన్నాడు. అంత భయంకరమైన స్థితి. చూడండి, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యం మరలా ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఆ వాక్యం ఎవరిది అనుకుంటున్నారు? పాతాళ లోకంలో ఉన్నది కాదది, ఎవడో దుష్టశక్తి పుట్టించింది కాదది. ఆ వాక్యము దేవుని యందు ఉండెను. అక్కడ జననం, అక్కడ ప్రారంభం. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యం సామాన్యమైంది కాదు, దేవుని దగ్గర ఉంది. గాడ్ ఈజ్ గ్రేట్ కదా. ఆ దేవుని దగ్గర పుట్టింది వాక్యం. వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎందుకంటే ఆయన తన నామం అంతటి కంటే వాక్యమును గొప్ప చేశాడు కనుక ఈ వాక్యమునకు దేవుని హోదా కల్పించాడు. ఆ వాక్యం అంత గొప్పది కనుక వాక్యం దేవుడైపోయింది. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. పురాతన కాలంలో మరలా చెబుతున్నాడు యోహాను. ఎందుకు తన సువార్తను ఈ మాటలతో ప్రారంభిస్తున్నాడు? వాక్యానికి ఉన్న విలువ మీకు తెలియాలని, వాక్యానికి ఉన్న విలువ మీకు అర్థం కావాలని, వాక్యానికి ఉన్న విలువ మీకు అర్థం కావాలని. ఏమాత్రం మీరు మిస్ చేసుకోకూడదు వాక్యాన్ని. ఎప్పుడు ఏమాత్రం మిస్ చేసుకోకూడదు. నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. వాక్యం ప్రకటింపబడుతుంది, కొంతమంది చాలా శ్రద్ధగా వింటారు, కొంతమంది నిద్రలోనే జారిపోతుంటారు, కొంతమంది శ్రద్ధగా రాసుకుంటుంటారు, కొంతమంది చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను చూస్తుంటారు, కొంతమంది జాగ్రత్తగా ఆలోచిస్తుంటారు, కొంతమంది వాక్యంలో లీనమైపోతారు, కొంతమంది వాక్యాన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తారు. మిగిలిన వారు ఏం చెయ్యాలి, ఎలా డిస్టర్బ్ చేయాలి, ఎలా నేను ఆలోచించాలి, లోక సంబంధమైనటువంటి విషయాల్లో తమ మనసును ఉంచుతారు. ఏంటండి ఇలా ఉంటే అసలు మీకు వాక్యం గొప్పతనం అర్థమైనట్టే. ప్రదేశానికి అయితే వచ్చేసారు, స్థానం అయితే మారిపోయింది, మీరు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసారు. కానీ మీ మనసు వచ్చిందా? మీ ఆలోచన వచ్చిందా? మీరు నిజంగా వాక్యంలో లీనమవుతున్నారా? వాక్యం మీరు అర్థం చేసుకుంటున్నారా? అప్పుడే దేవుడు మిమ్మల్ని చూస్తాడు. దేవుడు వాక్యానికి ఇచ్చే గొప్పతనం ఏంటి అని దేవుడు అప్పుడు బేరీజు వేస్తాడు. అయితే వీడికి నా ఆస్తిని ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది అప్పుడు దేవుడు నిర్ణయిస్తాడు. చుట్టుపక్కల ఉన్న ప్రతిదాని కోసం మీరు ఆలోచిస్తుంటే దేవుడు మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవాలి? మీరు మామూలుగా ఇక్కడికి వచ్చారు తప్ప, ఏదో ఒక కార్డు తీసుకున్నారు కనుక, ఒక అటెండెన్స్ ఉన్న కనుక ఇక్కడికి వచ్చారు తప్ప, మీ ఆలోచన అంతా ఎక్కడో ఉందని దేవునికి అర్థమైపోయి మీకు ఆ ఆస్తిని ఇవ్వడు. ఇంకా మీ ప్రవర్తన మీరు మార్చుకోకపోతే ఇక్కడి నుంచి కూడా తీసేస్తాడు. స్థానం కూడా మారవలసిన అవసరం లేదు. కాకినాడ నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. నీ బండి అక్కడే పెట్టుకో బాబయ్య అంటాడు దేవుడు. బండి స్టార్ట్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీవు వచ్చిన వాక్యాన్ని వినవు, వాక్యాన్ని అర్థం చేసుకోవు. వాక్యం ఎంత గొప్పదో తెలుసా? ఆది యందు ఉన్న వాక్యం అది, దేవుని యందు ఉన్న వాక్యం అది, ఆయన నామం అంతటి కంటే గొప్ప చేయబడిన వాక్యం అది. భూమిలో ఏది పుట్టక మునుపు, సృష్టిలో ఏది ఇంకా కలుగు చేయక మునుపు దేవుడు సృష్టించినది అది. చూడండి ఏమంటున్నాడు చూడండి. ఆయన ఆది యందు దేవుని యందు ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. వాక్యం లేకపోతే ఏది లేదండి. ఆ వాక్యాన్ని హత్తుకోరా మీరు? ఆ వాక్యం కొరకు జీవించరా మీరు? ఏదో చిన్న చిన్న కారణాల కొరకు వాక్యానికి దూరం అయిపోతున్నారు ఈరోజు మనుషులు. చిన్న కారణాల చేత వాక్యాన్ని కాదనుకుంటున్నారు మనుషులు. మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తుంది అది. సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగిన వాటి కోసం మనిషి ఎదురు చూస్తున్నాడు, పరుగులు తీస్తున్నాడు, కావాలనుకుంటున్నాడు. ఆ పరుగులు ప్రాణాలు కోల్పోతున్నాడు. కలిగింపబడిన వాటి కోసం, కలిగించిన దానికోసం మనిషి ఆలోచన చేయటం లేదు. కలిగింపబడిన వాటి కోసం పరుగు తీయకండి, వాటన్నిటినీ కలిగించిన వాక్యం కోసం పరుగులు తీయండి. అప్పుడు మీరు గొప్పవారు అవుతారు. కలిగింపబడినవి ఎంత చెప్పండి? పిస్టల్లోంచి ట్రిగర్ నొక్కి ఒక బుల్లెట్ బయటకు వదిలేను, ఏది కావాలి అన్నాను, బుల్లెట్ కోసం పరుగులెట్టి మీరు బుల్లెట్ వెతుకున్నారనుకోండి, మీరు ఎలాంటి వారు నాకు అర్థమైపోతుంది. నాకు పిస్టల్ కావాలి అన్నారనుకోండి, పిస్టల్లో ఇంకా 6 బుల్లెట్లో ఒకటి పేల్ చేస్తే ఇంకా 5 ఉన్నాయి. పోనీ 5 అయిపోతే మరలా బుల్లెట్ నింపుకోవచ్చు. పిస్టల్ ముఖ్యమా, ఎగిరిపోయిన బుల్లెట్ ముఖ్యమా? ఎగిరిపోయిన బుల్లెట్కి ఉపయోగం ఏముందండి? బుల్లెట్ ఎలా చిన్నది ఉంటుంది, అది గన్నులో ఉన్నప్పుడే ఉపయోగం. అది బయటకు వచ్చేసింది అనుకోండి, అది ఎక్కడుంది దానికోసం వెళ్ళిపోతాడు మనిషి. వాక్యం చిన్న బుల్లెట్లు వదిలింది. ఒక బంగారం ఒక బుల్లెట్ వదిలింది, ఆస్తి ఒక బుల్లెట్ వదిలింది, భూమి ఒక బుల్లెట్ వదిలింది.
ఈరోజు మనిషి ఎగిరిపోయిన వదిలివేసినటువంటి బుల్లెట్ల కోసం ఎదురు చూస్తున్నాడు, వాటి కోసం పరుగులు తీస్తున్నాడు, తన జీవితం అంతా దానికి దారిపోస్తున్నాడు. పిస్టల్ ఎవరు తీసుకోవడం లేదు. పిస్టల్ దేవుని దగ్గర ఉంది. ఆది యందు ఉన్న వాక్యము, సమస్తాన్ని కలిగించిన వాక్యము, ఇప్పటికీ సమస్తాన్ని నిర్వహిస్తున్న వాక్యము, ఆ వాక్యము దేవుడే ఉండను. ఆ వాక్యాన్ని చెబుతున్నాడు చూడండి ఎంత గొప్పదో. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఇప్పటికీ ప్రకృతి సంబంధమైన జ్ఞానమే మాకు గొప్ప అనుకుని దాని వెనక పరుగులు తీస్తున్నారు తప్ప, ఆత్మ సంబంధమైన జ్ఞానం ఎంత గొప్పదని గ్రహించి ఎవరు దీని వెనక రావటం లేదండి. అందుకే చీకటిలో ఇది ప్రకాశిస్తున్న చీకటి మాత్రం ఈ వెలుగును గుర్తించడం లేదు అంటున్నాడు. ఇంతకీ ఎవరు ఈ జ్ఞానం ఈ భూమి మీదకి రాని వచ్చాడు? ఆ జ్ఞానం చూడండి, క్రింది మంటల్లో 14వ వచనంలో చెబుతాడు దాన్ని. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. ఒక్కసారి మనకు కనిపించాడు కూడా. లోకానికి ఆయన పరిచయం కూడా జరిగింది. కొన్నాళ్ళు ఉన్నాడు, తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన యేసుక్రీస్తు వాక్యముగా దేవుని దగ్గర ఉన్నాడు, భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు, మరలా తిరిగి వెళ్ళిపోయాడు. ఆ వాక్యముగా ఇప్పుడు మన మధ్యన ఉన్నాడు. ఆ వాక్యంగా మనల్ని బ్రతికిస్తున్నాడు, ముందుకు నడిపిస్తున్నాడు. మరో మంచి లోకాన్ని ఇవ్వటానికి మన కొరకు ఎన్ని సంగతులు భద్రపరిచాడో, నిక్షిప్తపరిచాడో చూడండి. ఈ వాక్యమే లేకపోతే దేవుడు మనకు పరిచయం కాకపోను. ఎందుకంటే దేవుడు మనిషి కంటికి కనిపించడు. మానవ దేహంతో, మానవ నేత్రాలతో మనుషులు దేవుణ్ణి చూడలేరు కనుక ఆ కనిపించిన దేవుణ్ణి ప్రత్యక్షపరచడానికి, మనకు పరిచయం చేయటానికి మధ్య నిలబడిందే వాక్యం. అంత గొప్పది వాక్యం. ఏది? ఆ వాక్యాన్ని నేర్చుకోవటానికి, ఆ వాక్యాన్ని మన సొంతం చేసుకోవటానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు చెప్పండి? ఎవరు ప్రయత్నిస్తున్నారు? అలా ప్రయత్నించిన వారే గొప్పవారు అవుతారు. దేవుడు గొప్ప చేసిన ఆ వాక్యాన్ని కలిగి ఉన్నవారే నీతిమంతులు అవుతారు, వారి పరలోకానికి వెళతారు. మరో చక్కని మాట చూపిస్తాను చూడండి జాగ్రత్తగా. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము సుపరిచితమైన మాట. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26-27 వచనాలు. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26-27 వచనాలు. 26-27 వచనాలు చూడండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడుగులాడి కలుగుందరేమోనని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలము. ఈ జ్ఞానమును ఎంత వరకు మీరు కలిగి ఉండాలి, ఎంత కాలం దీనిని మీరు పరిశోధించాలి అని దేవుణ్ణి అడిగితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీ నిర్ణయ కాలం అంతా అంటున్నాడు. దేవుని వెతకటానికి పట్టే కాలం ఎంత? మీ నిర్ణయ కాలం. దేవుని సాధించడానికి పట్టే కాలం ఎంత? మీ నిర్ణయ కాలం. ఏంటా నిర్ణయ కాలం? మీకు దేవుడు ఇచ్చిన కాలం, నిర్ణయింపబడిన కాలం. 70, 60 లేక 30 మాత్రమేనా? లేక 80 ఇచ్చాడా? మీకు దేవుడిచ్చిన ఆయుష్, ఈ ఆయుష్ దేని కొరకు అంటున్నాడు ఆయన? ఈ ఆయుష్ దేని కొరకు అంటున్నాడు ఆయన? పిల్లలను కానీ మునిమనవులు ఎత్తుకోవడానికి కాదు, దేవుడిని వెతకటానికి, తన్ను వెతకు నిమిత్తము నిర్ణయ కాలమును, వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఆయన ఏర్పరిచెను. మనిషికి ఇంత జీవితకాలం ఎందుకు అంటే, గొప్పదైన వాక్యాన్ని చేతపట్టి దేవుడిని వెతకటానికి అంటున్నాడు. దేవుడిని వెతకటానికి అంటున్నాడు. నిజంగా మనకు దేవుడు ప్రతిరోజు ఆయుష్ను పొడిగిస్తున్నాడంటే ఆ ఆయుష్లో ఉన్న పరమార్థం అదే. ఒక రోజు మనం చూడగలుగుతున్నామంటే, ఉదయం లేచిన తర్వాత కళ్ళు తెరచి ఈ లోకాన్ని చూడగలుగుతున్నామంటే, ఈ రోజు దేవుణ్ణి వెతకటానికి ఇచ్చాడు. ఈరోజు ఈ కాలం ప్రతిరోజు నీకు ఎందుకు పొడిగింపబడుతుందంటే, దేవుని వెతకటానికి, వాక్యం అర్థం చేసుకోవటానికి, వాక్యాన్ని హత్తుకోవటానికి, వాక్యం వెంబడి నీవు ప్రయాణించటానికి. అంతే తప్ప మిగిలిన వాటి కోసం కాదు. తిండి తినడానికి కాదు, పిల్లలను పెంచి పెద్ద చేయడానికి కాదు. ఆ బాధ్యత దేవుడిది. మనవలను మునివనవులను చూడటానికి కాదు, ఆస్తులు సంపాదించడానికి కాదు, పదవులు అలంకరించడానికి కాదు. మరి దేనికి? దేవుని వెతకటానికి నీకు కాలం ఇవ్వబడింది. ప్రతిరోజు నువ్వు వృధా చేస్తున్నావా? ప్రతి సంవత్సరం నువ్వు వృధా చేస్తున్నావా? 2016 మొన్నే చూసాం మనం. అప్పుడు 2016 వెళ్ళిపోతుంది. అక్టోబర్ చివరికి వచ్చేసాం మనం. ఇక నవంబర్, డిసెంబర్ 2017 వచ్చేసింది. సంవత్సరాలు ఎలా గడిచిపోతున్నాయి చూడండి. ఏది మన అభివృద్ధి? ఎలా మనం దేవుని వాక్యాన్ని హత్తుకోగలుగుతున్నాం?
దేవుని రాజ్యానికి మనం దగ్గర కాగలుగుతున్నామా? ఆస్తికర్తలుగా మారిపోగలుగుతున్నామా? ప్రియమైన వారులారా, జాగ్రత్తగా ఉండండి. మీ చెంత ఉన్న బైబిల్లో ఉన్న సారం మీ మదిలోనికి వెళ్ళిపోవాలి, మీ మనస్సుల్లోనికి వెళ్ళిపోవాలి. పుస్తకాలలో ఉండటానికి కాదు దేవుడు బైబిల్ ఇచ్చింది, రాతి పలకల మీద ఉండడానికి కాదు ఆ రోజు వారికి ధర్మశాస్త్రం ఇచ్చింది. వారి మనస్సుల్లోనికి వెళ్ళాలని, వారి ఆలోచనలోనికి వెళ్ళాలని. మీరు నోరు తెరిస్తే వాక్యం మీ నోటిలోంచి రావాలి. మీరు ఆలోచించడం ప్రారంభిస్తే ఆ ఆలోచనలోనికి వాక్యం వెళ్ళిపోయి మీ ఆలోచనను సరిచేయాలి, మీ బ్రతుకు విధానాన్ని మార్చాలి. అదే వాక్యానికి ఉన్న గొప్పతనం. మీరు నమ్మినా నమ్మకపోయినా వాక్యం యొక్క గొప్పతనం ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ వాక్యంలోనే ఉంది ఆ గొప్పతనం. నమ్మితే మీరు గొప్పవారు అవుతారు, స్వీకరిస్తే మీరు గొప్పవారు అవుతారు, దానిని పొందితే మీరు పరలోకానికి చేర్చబడతారు. అందుకే గత సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మరలా నిత్యజీవ పరిశోధన 2017 కార్యక్రమాన్ని నిర్వహించడానికి మరలా ప్రణాళిక వేస్తున్నాం. ఎందుకంటే వాక్యం గొప్పది కనుక, వాక్య పరిశోధన గొప్పది కనుక. ఆరంభ శూరత్వం కాదు మనది. ఎప్పుడు ఏదో ప్రారంభించేయటం, ఆ తర్వాత కష్టాలు చూసుకుని వెనకడుగు వేయటం కాదండి. వాక్యం కోసం మనం నిలబడ్డామంటే మనం ఉన్నంతకాలం, మన నిర్ణయ కాలం భూమి మీద ఉన్నంతకాలం మన తరపున దేవుని కార్యక్రమాలు జరగాలి. మనలను బట్టి ఈ దేవుడు కీర్తించబడాలి. ఎవరు కీర్తిస్తున్నారు దేవుణ్ణి? ఎవరి వలన దేవునికి ఆనందం కలుగుతుంది, ఎవరి వలన దేవుడు మహింపరచబడుతున్నాడు. అందుకే నిత్యజీవ పరిశోధన 2017 మరలా సరికొత్త పాఠాలు. ఎందుకు ఈ కొత్త పాఠాలు? ఎందుకు క్రొత్త పాఠాలతో, క్రొత్త అంశములతో బహిరంగ సభలు? ఎందుకో తెలుసా? వాక్యం గొప్పది, అన్నిటికంటే గొప్పది వాక్యం. పండగ వస్తుందంటే అందరూ కొత్త బట్టలు కొనుక్కోవాలని ఆలోచిస్తారు, అంతేనండి. పండగ వస్తుందంటే ఒక క్రిస్మస్ వస్తుంది అనుకోండి, కొత్త బట్టలు కొనుక్కోవాలి, ఇంటికి రంగులు వేయించుకోవాలి, ఇంటి లోపల శుభ్రం చేసుకోవాలి, వంటిని శుభ్రం చేసుకోవాలి, తిండి పదార్థాలు కొనుక్కోవాలి, పిండి పదార్థాలు కొనుక్కోవాలి. ఇది మనిషికి ఉన్న ఆలోచన. కానీ మనకు నిత్యజీవ పరిశోధన వస్తుందంటే క్రొత్త పాఠాలు కొనుక్కోవాలి. మనం క్రొత్త బట్టలు కాదు, షర్టు ప్యాంటునా, చీర కొనుక్కుంటారా? ఏమండి, మీరు వాటిని గురించి ఆలోచించవలసిన కాలం కాదు ఇది, సమయం కాదు ఇది. కొనుక్కోండి, కానీ దాని గురించి ఆలోచించకండి. దాని గురించి అంత ఆలోచించవలసిన అవసరం లేదు. ఏదో ఒకటి కొనుక్కోండి, మీ శరీరానికి కప్పుకోవడానికి కదా. ఏదో ఒక షర్ట్ కొనుక్కోండి, ఏదో ప్యాంట్ కొనుక్కోండి, ఏదో చెప్పులు కొనుక్కోండి. కానీ మీరు ముఖ్యంగా ఆలోచించవలసింది వాక్యం కొరకు. క్రొత్త పాఠాలు మనం కొనుక్కోవాలి, క్రొత్త జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. దేవుడు ఇంకా మన కోసం మరుగు చేసి ఉంచిన ఆ పురాతనమైన జ్ఞానాన్ని మనం పొందటానికి ఆలోచన చేయాలి. దానికి ఎంత ప్రణాళిక అవసరం, దాని కొరకు మనం ఎంతగా ఆలోచించాలి, ఎంత కష్టపడాలి. అందుకే ఇప్పటి నుంచి మనం దానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. మరలా అదే కళాశాల మనకు వారు ఇచ్చారు. ఆ కళాశాల యాజమాన్యం వారు మరలా మనకు అదే కళాశాలను ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా మరలా నెహ్రూ ఎక్స్ సర్వీస్ మెన్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రామేశ్వరంపేటలోనే నిత్యజీవ పరిశోధన జరుగుతుంది. 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరుగుతుంది, జనవరి మాసంలో. దీనిని కూర్చిన పాఠాలను మీకు ఒకసారి పరిచయం చేస్తాను. ఆ తర్వాత కరపత్రాన్ని కూడా ఇప్పుడే మీకు విడుదల చేస్తాను. రాత్రి బహిరంగ సభలో కూడా దానిని మరలా విడుదల చేద్దాం మిగిలిన వారి కోసం. నిత్యజీవ పరిశోధన అను బైబిల్ కన్వెన్షన్ 6 రాత్రింబవళ్ళు అనగా 2017 జనవరి మాసంలో 13, 14, 15, 16, 17 మరియు 18వ తేదీ. 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు వరుసగా తరగతులు, బహిరంగ సభలు మీకు జరుగుతాయి. గత సంవత్సరం అయితే 17వ తేదీతో మనం ముగించాం. 17వ తేదీనే మనం పరీక్షను కూడా నిర్వహించాం, బాప్తిస్మ కార్యక్రమాలు కూడా నిర్వహించాం. ఈసారి అయితే 18వ తేదీ మరలా ఒకరోజు మనం పొడిగించుకుంటున్నాం. ఎందుకంటే పరీక్షలు రాసేటువంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని, అలాగే పాఠాలు చెబుతున్నటువంటి వారికి కూడా దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 5 రోజులు, మొదటి 5 రోజులు పాఠాలు, బహిరంగ సభలు ఉంటాయి. చివరి రోజు పరీక్షలు, బాప్తిస్మ కార్యక్రమాలు ఉంటాయి. జాగ్రత్తగా మీరు దీనిని ఆలోచిస్తూ ఇప్పటి నుంచే మీ సిద్ధపాటును మీరు కలిగి ఉండాలి. ప్రతిరోజు 2 ఆలోచనాత్మకమైన తరగతులు. మొదటి రోజు మానవ శరీరము మహిమ శరీరముగా మారగలదా? శరీరాన్ని గురించి మనం ఆలోచించుకుంటూ ఈ శరీరానికి ఇవ్వాల్సినటువంటి విలువ, ఈ శరీరాన్ని చూడవలసిన విధానం, ఈ శరీరంతో మహిమ శరీరాన్ని పొందగలిగేటువంటి ఆ గొప్ప భాగ్యం
దీనిని గురించి ఈ తరగతిలో మనం నేర్చుకోబోతున్నాం. మానవ శరీరం మహిమ శరీరంగా మారగలదా? దేవుడిచ్చిన ఈ శరీరం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? 2 కళ్ళు, 1 ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు. ఈ శరీరాన్ని దేవుడు డిజైన్ చేయడం వెనుక కారణం ఏంటి? మహిమ శరీరం ఎలా ఉండబోతుంది? ఈ శరీరాన్ని అనుభవిస్తున్న మనిషి మహిమ శరీరం కోసం ఎలా ఎదురు చూడాలి? అందుకే మానవ శరీరం మహిమ శరీరముగా మారగలదా? 2వ పాఠం బైబిల్ గణాంకములు. బైబిల్లో దేవుడు చాలా లెక్కలు పొందుపరిచాడు. బయట ఉన్న మ్యాథమెటిక్స్ అనుకుంటున్నారా, గణిత శాస్త్రం అనుకుంటున్నారా? దాన్ని తలదొలుతుంది బైబిల్. ఎప్పుడు బయట ఉన్న మ్యాథమెటిక్స్ ఎందుకు పనిచేయదు? ఎందుకంటే బైబిల్ గణాంకముల ముందు, బైబిల్లో ఉన్న లెక్కల ముందు బయట ఉన్నవారు ఎక్కడ ఏ శాస్త్రం సరిపోదు. ఎందుకంటే ఇది పైనుంచి వచ్చిన జ్ఞానం. అందుకే బైబిల్ గణాంకములని 2వ పాఠం. నోవహు ఓడ రహస్యం. ఆ ఓడలో ఎన్ని జంతువులు, ఎన్ని పురుగులు, ఎన్ని పక్షులు. నోవహును దేవుడు కాపాడిన విధానం, 40 రాత్రింబవళ్ళు ప్రచండమైనటువంటి వర్షంలో ఓడను కాపాడిన విధానం, ఆ ఓడ డిజైన్ దేవుడు ఎందుకు చేయించాడు, దానిని బట్టి మనకు ఏమి నేర్పిస్తున్నాడు ఆయన. నోవహు ఓడ రహస్యం. సమస్తము ఎవరికి సాధ్యము? సమస్తము ఎవరికి సాధ్యం? కొన్ని మా సాధ్యము కాదంటూ లోకం చేతులెత్తేసింది. కొన్నిటి జోలికి మేము వెళ్ళలేమంటూ లోకం చేతులెత్తేసింది. అలాంటి వాటి విషయములలో సమస్తము సాధ్యం అంటున్నాడు యేసుక్రీస్తు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటున్నాడు యేసుక్రీస్తు. ఆ సమస్తము ఏంటో, దానిని ఎలా సాధ్యపరుచుకోవాలో ఈ పాఠంలో మీరు నేర్చుకుంటారు. లోకం చేతులెత్తేసిన సంగతులు ఎన్నో ఉన్నాయి. ఇక మా వల్ల కాదు, మరణమా మా వల్ల కాదు అంటున్నాడు ఈరోజు శాస్త్రవేత్త. మరణించిన వ్యక్తి మా వల్ల కాదు, డెడ్ బాడీ అయితే పోస్ట్ మార్టమే, తిరిగి దాన్ని బ్రతికించే అవకాశం మనిషికి లేదు. ఇలా ఎన్నో ఉన్నాయి. శాస్త్రం ఎప్పటికీ దానిని ఛేదించలేకపోయింది. కానీ యేసుక్రీస్తు సమస్తము సాధ్యమే అంటున్నాడు. చూసారా ఆ మాటలో ఉన్న పరమార్థం ఏంటి? ఆ సమస్తము ఏంటి? సాధ్యం ఎవరికి? సమస్తము ఎవరికి సాధ్యం? అలాగే తరువాత పాఠం ధర్మశాస్త్రము ఎవరికి, ఎందుకు? ధర్మశాస్త్రం మీద పూర్తి అవగాహన కలగడానికి. లోపము కలిగినది పాత నిబంధన. ఈ పాత నిబంధనను బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి ఉన్న సందేహాలు, అది పుట్టుక, అది ఇప్పటి వరకు ఎందుకు నిలిచి ఉన్నది, దాని వెనక ఉన్న పరమార్థం ఏంటి, అది నేర్పించే పాఠం ఏంటి? ఇది 2 తరగతుల్లో మనం నేర్చుకోబోతున్నాం. పార్ట్ 1, పార్ట్ 2. ధర్మశాస్త్రం ఎవరికి, ఎందుకు, పార్ట్ 1, పార్ట్ 2. తరువాత క్రైస్తవుల పండుగలు ఆచరణీయమా, శోచనీయమా? క్రైస్తవులు పండుగలు నిర్వహించుకుందాం అనుకుంటున్నారు. క్రైస్తవులు పండుగలు నిర్వహిస్తున్నారు. అందరికీ పండుగలోనే మాకు కూడా పండుగ కావాలంటున్నారు. క్రిస్మస్ డిసెంబర్ 25, ఈస్టర్, గుడ్ ఫ్రైడే, లెంట్ డేస్, మాకు కూడా ఒక పండుగ ఉంది అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు పండుగలు నిర్వహించుకుంటున్నారు. చూసారా బైబిల్ని బట్టి ఎంతవరకు నిజం? పైనుండి వచ్చిన జ్ఞానం దీనిని గురించి ఏం చెబుతుంది? క్రైస్తవుల పండుగలు ఆచరణీయమా? మనం కూడా ఆచరించాలా? క్రైస్తవులు ఆచరించాలా? లేక శోచనీయమా, బాధపడవలసిన విషయమా ఈ పండుగల విషయంలో? తర్వాత పాఠం యాత్రలో ఉన్న పరదేశులు యెరూషలేము యాత్ర చేయవచ్చా? యెరూషలేము టికెట్ కొనుక్కొని వెళ్ళిపోతున్నారు అందరూ. మహాభక్తులు, భక్తులందరూ ఎక్కడ ఉంటున్నారు? మహాభక్తులు ఫ్లైట్ ఎక్కుతున్నారు. ఏంట మహాభక్తుడు చేసేది? వెళ్ళి చూపిస్తున్నాడు. ఇదిగో యేసుప్రభు ఇక్కడే సిలువ వేయబడ్డాడు, ఇదిగో యేసుప్రభు ఈ సమాధిలో ఉంచబడ్డాడు, ఇదిగో యేసుప్రభు ఈ నదిలోనే, యోర్దాను నదిలోనే బాప్తిసం తీసుకున్నాడు, ఇదిగో యేసుప్రభు రాత్రి బస్ చేసినటువంటి రూమ్ ఇదే. ఇలా చెప్తున్నారు చూసారా టీవీలలో పెద్ద పెద్ద ప్రసంగికులు, మహాభక్తులు. ఈ మహాభక్తులు భరతం పట్టాలి ఆ రోజు పైనుండి దిగి వచ్చిన జ్ఞానం ఈ పాఠం ద్వారా. ఏంట పాఠం? యాత్రలో ఉన్న పరదేశులు యెరూషలేము యాత్ర చేయవచ్చా? చేయొచ్చంటే మనం కూడా వెళ్ళిపోదాం ఫ్లైట్ బుక్ చేసుకుని. చేయకూడదంటే వెళ్ళేవాడిని కూడా పిలక పట్టుకు లాగేద్దాం వెనక్కి ఫ్లైట్లోంచి. తర్వాత పాఠం క్రైస్తవులు సిద్ధపరచుకోవలసిన నూనె ఏది? 10 రూపాయల నూనె. క్రైస్తవులు సిద్ధపరచుకోవలసిన నూనె ఏది? ఏ నూనె కొనుక్కోవాలి నువ్వు? ఏ నూనె కొనుక్కోవాలి నువ్వు? నీ దగ్గర ఉండవలసిన నూనె ఏంది? సుధా ఫ్యాక్టరీలో ఆడే నూనె కాదు, పామాయిల్ ఫ్యాక్టరీలో ఆడే నూనె కాదు, వేరుశనగ గింజల నుంచి తీయబడిన నూనె కాదు. ఏ నూనె ఆ రోజు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ప్రపంచం పాఠం నేర్చుకోవాలి దీనిని బట్టి. క్రైస్తవులు సిద్ధపరచుకోవలసిన నూనె ఏది? తైలం ఏది? చూడండి తర్వాత విషయం, తర్వాత పాఠం సాతాను విషానికి బైబిల్ ఔషధం. సాతాను విషం చిమ్ముతుంది రోజు లోకం మీద.
దీనికి బైబిల్ ఔషధాన్ని ఇస్తుందో పక్క నుంచి. సాతాను విషానికి ఎందరో బలైపోతున్నారు. కట్ల పాము చాలా చిన్నది నా దృష్టిలో, త్రాచు పాము చాలా చిన్నది నా దృష్టిలో. ఎందుకంటే 2 కాట్లు వేస్తుంది. అది కూడా దాని రూట్లోనికి వెళ్ళి దాన్ని తొక్కితే తప్ప, దాన్ని డిస్టర్బ్ చేస్తే తప్ప. కానీ సాతాను అలా కాదండి, మిమ్మల్ని ఎక్కడ ఉన్నా గుచ్చి లాగి మీ ఒళ్ళంతా పోట్లేస్తుంది, నిలువెత్తున మీకు విషాన్ని ఎక్కిస్తుంది. ఈ సాతాను విషానికి బైబిల్లో ఔషధం ఉందా? బైబిల్లో మందు ఉందా? ఉంటే అది ఎలా ఉంటుంది? దీనిని ఈ పాఠంలో మనం నేర్చుకుందాం. ఇకపోతే ప్రతిరోజు సాయంత్రం సంచలనాన్ని రేకెత్తించేటువంటి బహిరంగ సభలలో కూడా మనం వాక్యాన్ని నేర్చుకోబోతున్నాం. మొదటి రోజు మానవాళికి మంచి సమరయుడు. ఈ మానవాళిని ఆదుకునే సమరయుడు ఎవరు? ఈ మానవాళిని రక్షించే సమరయుడు ఎవడు? నిజంగా రక్షించేటువంటి సమరయుడు కావాలి, సమయానికి రక్షించే సమరయుడు కావాలి. అందుకే ఆ సమరయుడిని గురించి మనం నేర్చుకుందాం. అందరూ పైకి రక్షిస్తాను అని చెప్పుకునేవారే, పైకి కాపాడుతానని వాగ్దానాలు చేసేవారే. అలా వాగ్దానాలు చేస్తే పీఠాలు ఎక్కుతున్నారు. మహిళలందరినీ ఆదుకుంటాను, మీ వడ్డీ రుణమాఫీ చేసేస్తాను, పీట ఎక్కేస్తున్నారు. రైతులందరినీ ఆదుకుంటాను, మీ వడ్డీ మాఫీ చేసేస్తాను, పీట ఎక్కేస్తున్నారు. ఆ తర్వాత కష్టపడుతున్నారు. మరి వాగ్దానం చేసేటప్పుడు తెలియదా కష్టమో కాదు? మానవానికి మంచి సమరయుడు ఎవరైనా ఉన్నారు అంటే వాగ్దానం చేయకముందే వాగ్దానం చేయడైనా పని చేసి చూపిస్తాడు, బాగు చేసి చూపిస్తాడు, బ్రతికించి చూపిస్తాడు. మానవాళికి మంచి సమరయుడు. రెండవది, శాస్త్రవేత్తల కోసం మనం మాట్లాడాలి. వారి వెర్రితనుడు, వారు వేస్తున్నటువంటి వెర్రి ఆలోచనలు, వారు చేస్తున్నటువంటి పిచ్చి పనులు, దానిని గురించి మనం మాట్లాడాలి. అందుకే అణుపరిశోధన, క్షేమ సాధన. అణుపరిశోధన ఈరోజు న్యూక్లియర్ విభాగంలో ఈరోజు ఎందరో పరిశోధనలు చేస్తూ అంత మాత్రం చేతనే కాకుండా దానిని మంచికి వినియోగించకుండా అణుబాంబులు సృష్టించుకుంటున్నారు. ఈరోజు పాకిస్తాన్ను చూస్తే భారతదేశానికి ఎందుకు భయమో తెలుసా? భారతదేశాన్ని చూస్తే పాకిస్తాన్కి ఎందుకు భయమో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఎక్కడ గొడవ వస్తే, ఎక్కడ యుద్ధం వస్తే ఏం జరుగుతుందో ఎందుకు భయపడుతున్నారో తెలుసా? అణుబాంబుల వల్ల భయం. అణుబాంబు సామాన్యమైంది కాదు. ఎప్పుడో స్వాతంత్ర సమరయోధం జరుగుతున్నప్పుడు 1947 ప్రాంతంలో హిరోషిమా, నాగసాకిల మీద వేసిన అణుబాంబే ఇప్పటికీ మనుషులు బ్రతికేలా చేయటం లేదు. ఇప్పటికీ మనుషులు నాశనాన్ని కోరుకుంటుంది. ఇప్పటికీ మనుషులు రోగాలతో ఉన్నారు అక్కడ. 1947లో అణుబాంబు అలా ఉంటే 2016లో అణుబాంబు ఎలా ఉంటుందో చెప్పండి. 1947లో సైకిల్ ఎలా ఉంది మనది? 1947లో కారు ఎలా ఉంది? ఎవడైనా వేసుకుని వెళ్తే డబ్బా కారులో ఉండేది. 1947లో రైలు ఇంజిన్ ఎలా ఉండేది? బొగ్గించిన లోపల బొగ్గేసుకుంటూ దాన్ని స్టీమ్ తయారు చేస్తూ ఆ స్టీమ్ నుంచి వచ్చేటువంటి దానిని టర్బైన్ పంపించి నడిపించేవారు ట్రైన్ని. ఇప్పుడు ఎలక్ట్రిక్ ట్రైన్లు వచ్చేసాయి, బుల్లెట్ ట్రైన్లు వచ్చేసాయి. కాకినాడ ప్యాసింజర్ ఇంకా ఎక్కలేదనుకోండి, మీరు సిగ్నల్ పడిందనుకో జమ్ములు లాగేస్తాడు అంతే. ఎన్నాళ్ళు మనం 1940లో చూసిన ట్రైన్ లాగా ఎక్కడి నుంచి ప్లాట్ఫారం మొత్తం అలాగ తాపేళ్ళు నడిచే ట్రైన్లు కాదు. ఇప్పుడు 3వ నెంబర్ కోచ్ దగ్గర మొదలైందంటే, స్టార్ట్ అయిందంటే 4వ నెంబర్ కోచ్కి మీరు అందుకోలేరు. సమోసాలు అమ్ముకునేవాడు దిగ్గళ్ళ తప్ప మీరు దిగారు అనుకోండి మధ్యలో పడిపోతారు. వాడైతే లోడుతో కూడా దిగిపోతాడు, ఎందుకంటే వాడు ట్రైనింగ్ కనుక. వాడు అధిక ప్రయత్నాలు చేశాడంటే, ఓవర్ యాక్షన్ చేశాడంటే వాడు దిగిపోతాడు లోపలికి, సమోసాలు బయట ఉండిపోతాయి. బాగా ఆలోచించాలి. 1947లో అనుభవం అలా ఉంటే 2016లో ఎలా ఉంటుందండి? ఒక్క చోట వేస్తే ఆ రోజైతే 2 పట్టణాలకి ఎఫెక్ట్ వచ్చింది. అది ఈరోజు దేశాలకి ఎఫెక్ట్ వస్తుంది. అది ఢిల్లీలో అనుభవం వేస్తే ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేస్తుంది. అది ఈ పరిశోధన నీవు చేస్తున్నది దేనికోసం? ప్రపంచ వినాశనం కోసమా? క్షేమ సాధన కోసమా? అణుబాంబు ఎక్కడ తయారైందో, ఎవరు సృష్టించారో, ఎవరి దగ్గర ఎన్ని ఉన్నాయో. ఈరోజు NSC కావాలంటున్నారు మన వాళ్ళు. న్యూక్లియర్ సేఫ్టీ, న్యూక్లియర్ సమ్మిట్. ఈ న్యూక్లియర్లో కూడా మాకు కూడా సభ్యత్వం కావాలంటున్నారు. న్యూక్లియర్ సమ్మిట్ గ్రూప్, ఈ గ్రూప్లో మాకు కూడా సభ్యత్వం కావాలంటుంది మన దేశం. ఎందుకోసం? నార్త్ కొరియా ఒక పక్కన అనుభవాలు సృష్టించుకుంటూ వెళ్ళిపోతుంది, తయారు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దీనిని బట్టి మనం మాట్లాడబోతున్నాం. అణుపరిశోధన, క్షేమ సాధన. ఇక మన దేశానికి మనం రావాలి. మన దేశంలో ఉన్న ఒక సమస్యను కూడా మనం తీర్చాలి. భారత్ మాతాకి జై అనాల వద్దా? భారత్ మాతాకి జై అనని అంటున్నాడు ఎవరు? అసదుద్దీన్.
అసదుద్దీన్ అనేటువంటి పేరు మీరు విన్నారో లేదు, ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ అని ఒక ఆయన హైదరాబాద్ పాత బస్తీలో ఉంటాడు, రాజకీయ నేత. నేను భారత్ మాతాకి జై అనడం అంటున్నాడు. మరి పైన వారు ఏమంటున్నారు, హైకమాండ్ ఏమంటుంది, మీరు భారత్ మాతాకి జై అనాల్సిందే అంటున్నారు. ఇంతకీ భారత్ మాతాకి జై అనాలా వద్దా భారతదేశంలో ఉన్న ప్రజలు? దీనిని ఆ రోజు మాట్లాడతాను. తర్వాత సమాధానకర్త అగ్ని ఎందుకు వేశాడు? యేసుక్రీస్తు సమాధానకర్తగా భూమి మీదకి వచ్చాడు కదా, ఆయన అగ్ని వేసినట్టుగా బైబిల్లో మనకు కొన్ని మాటలు కనిపిస్తున్నాయి. ఆయన అగ్ని ఎందుకు వేశాడు? అసలు అగ్ని ఎలా ఉంటుంది? సమాధానాన్ని కలుగు చేయడానికి వచ్చిన యేసుక్రీస్తు అగ్ని ఎందుకు వేయబోతున్నాడు? ఆ అగ్ని ఎవరి మధ్య వేస్తున్నాడు? ఆ అగ్ని ఎలా ఉండబోతుంది? సమాధానకర్త అగ్ని ఎందుకు వేశాడు? చివరి పాఠం, బైబిల్ బలిని కోరుతుందా, బ్రతుకునిస్తుందా? బైబిల్ బలిని కోరుతుందా, బ్రతుకునిస్తుందా? ఒక కోడె బలి, ఒక ఆవు బలి, ఒక గేదె బలి, బలులు ఏమంటుందా బైబిల్? నీ అర్పణలు ఏమంటుందా బైబిల్? కేవలం ఆనాటి బలులే మీరు చూడకండి, ఈరోజు ఇచ్చే అర్పణలు కూడా బైబిల్ ఏం కోరుకుంటుంది? దేవుడు ఏమడుగుతున్నాడు? బైబిల్ బలిని కోరుతుందా, బ్రతుకునిస్తుందా? నిన్ను ఆస్తికర్తలుగా చేద్దాం అనుకుంటుందా, నీ ఆస్తిని కాచేద్దాం అనుకుంటుందా? భూమి మీదకి సంపాదించుకున్న చిన్న ఆస్తిని బైబిల్ కాచేద్దాం అనుకుంటుందా, నిన్ను పరలోకంలో ఆస్తికర్తలుగా చేద్దాం అనుకుంటుందా? ఏం చేద్దాం అనుకుంటుంది? బైబిల్ బలిని కోరుతుందా, బ్రతుకునిస్తుందా? బైబిల్ కన్వెన్షన్ జరుగు స్థలం నెహ్రూ మెమోరియల్, ఎక్స్ సర్వీస్మెన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, రామేశ్వరంపేట, రాజానగరం రోడ్, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మనకు ఈ 6 రోజుల పరిస్థితులు మీకు ముందుగా వివరించాను. 5 రోజుల పాఠాలు మీకు ముందుగా తెలియజేశాను. మహాసభల్లో జరిగిపోయేటువంటి తరగతులను కూడా మీకు ముందుగా తెలియజేశాను. మంచి సిద్ధపాటును కలిగి 2017వ సంవత్సరం ప్రారంభాన్ని వాక్యంతో ప్రారంభించండి. అన్నిటికంటే గొప్పది వాక్యం, అన్నిటికంటే ఉన్నతమైనది వాక్యం. ఆయన తన వాక్యంని గొప్ప చేశాడు. మనం కూడా ఆ వాక్యం గొప్ప చేస్తూ మనకి ఇవ్వబడినటువంటి నిర్ణయ కాలంలో దేవుణ్ణి వెతికే ఈ పనిలో వాక్యం కొరకు మనం కూడా బ్రతుకుతాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలోకి పిలిచండి. పరలోకమందున మా తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్యం ఎంత గొప్పదో, ఎంత ప్రాచీనమైనదో, పైనుండి దిగి వచ్చినటువంటి జ్ఞానం మనుషులను బ్రతికించటానికి మృదువైనదిగా, లోబడేదిగా, పవిత్రమైనదిగా, సరళమైనదిగా, మనుషుల బ్రతుకును ఎలా కోరుకుంటుందో ఈ పాఠాన్ని బట్టి మీరు మాకు అనుగ్రహించారు. వాస్తవాలను తెలియజేశారు. విన్న ప్రతి ఒక్కరూ ఆ మాటల ప్రకారం జీవించే భాగ్యం వరకు అనుగ్రహించండి. లోకంలో వేరే జ్ఞానం వైపు పరుగులు తీయకుండా, దెయ్యముల జ్ఞానానికి వారు బలి కాకుండా, మీ ఇష్టాన్ని నెరవేర్చుటలో తమ నిర్ణయ కాలాన్ని ఇక మీదట వినియోగించగలుగుటకు సహాయం చేయండి. 2017 జనవరి మాసంలో 13వ తేదీ నుంచి తండ్రి 18వ తేదీ వరకు మేము నిర్వహించబోచున్నటువంటి బైబిల్ కన్వెన్షన్ మహాజ్ఞానాన్ని ప్రపంచమంతటికి చాటేటువంటి ఈ మహా కార్యక్రమాన్ని నాయన మీ చేతుల మీద ప్రారంభించండి. మీరు దీవించి మమ్మల్ని ముందుకు నడిపించండి. స్థలాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. పనిచేసే విషయంలో, కార్యక్రమానికి సహకరించే విషయంలో మీ పిల్లలందరూ ఏకత్రాటి మీద నిలబడగలుగుటకు మీ కృపను దయచేయండి. మీ చిత్తమైతే వచ్చే ఏడాది మీరు నిర్ణయించిన మంచి స్థలంలో మేము ఈ కార్యక్రమాన్ని జరిపించుకొనగలుగుటకు మీ సహాయం మాకు అనుగ్రహించండి. ఏదేమైనప్పటికీ తండ్రి, మీ వాక్యాన్ని మేము గొప్ప చేస్తూ, మీ చిత్తాన్ని నెరవేరుస్తూ, మీ ఆలోచనల్లో మా బ్రతుకు కాలాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలుగుటకు మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని మరొకసారి వేడుకుంటూ తండ్రి, కరపత్రాలను ఆవిష్కరించుండగా తండ్రి మీరు ఆనందించుచున్నారని మేము నమ్ముతూ, ఈ ఆనందంలో మేము కూడా తండ్రి పాలుపంపులు కలిగి ఉంటూ మీ కొరకు మేము పనిచేసే విషయంలో వెనకడుగు వేయకుండా, నాగటి మీద చేయి పెట్టిన వాడు దున్ని పొలమును సిద్ధపరిచేంత వరకు తండ్రి అలు పెరగకుండా శ్రమించాలి. కనుక నిష్ప్రయోజకులమైన దాసులంగా ఉన్నటువంటి మేము ఎప్పటికప్పుడు నూతనమైన ఉత్సాహంతో మీ పనిలో పాల్గొనే భాగ్యం కల్పించమని వేడుకుంటూ, ఆస్తికర్తలుగా చేసే ఈ జ్ఞానమును హత్తుకుని జీవించే భాగ్యం కల్పించమని వేడుకుంటూ తండ్రి, యేసుక్రీస్తు వారి శరీరానికి సాదృశ్యంగా రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసమును మేము స్వీకరించి మా శరీరమును యేసు శరీరము వలె అర్పించి
మా రక్తమును యేసు రక్తము వలె ఈ లోకానికి ధారపోసి మీ చిత్తమును నెరవేర్చి నిద్రించి తిరిగి రాగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకంలో దేవుడున్నాడు, భూమి మీద మనుష్యులున్నారు. మొదటి కాలంలో ఆదాము హవ్వలు ఏదెను తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు. చరిత్రలో ఇశ్రాయేలీయులు కనాను దేశంలో అడుగు పెట్టలేకపోయారు. ఈరోజు క్రైస్తవులు పరలోకంలో ప్రవేశింపలేకపోతున్నారు. హక్కున చేర్చుకోవాలనుకున్న ప్రతిసారి మనిషి దేవునికి దూరమవుతున్నాడు, దుష్టునికి బలవుతున్నాడు. కానీ తరాలెన్ని మారినా దేవుని ప్రేమ మారలేదు, ఇటు మనిషి ప్రవర్తన మారలేదు. దీనికి ముగింపు పలకటానికి యేసుక్రీస్తు తిరిగి రాబోవుచున్నాడు. పతనమైన మనుష్యుల జీవితాలను దేవుని వాక్యంలో చూపిస్తూ, అగ్నిలో నుండి కొందరిని రక్షిస్తూ, అహర్నిశలు దేవుని పనిని జరిగిస్తూ, బైబిల్ను వక్రీకరించిన వారికి సింహస్వప్నమై దేవుని మనస్సును ప్రపంచానికి చాటుతున్న క్రీస్తు దేహమే క్రైస్ట్ చర్చ్ సామర్లకోట. నిజాన్ని నిర్భయంగా స్వీకరించండి, నిత్య జీవానికి వారసులవ్వండి. యేసుక్రీస్తునందు నమ్మకస్తుడు. మనిషి భయపడతాడు మరో మనిషికి, కానీ గడగడలాడించే ఏ మనిషినైనా చెమటలు పట్టించేది ఎవరైనా ఉన్నారు అంటే అది మరణం. మరణం, ద ఫియర్ ఆఫ్ డెత్, మరణ భయం ఉంది. ఈరోజు మనిషికి మరణ భయం ఉంది. ఈ మరణాన్ని జయించిన వాడే, మరణాన్ని తన పాదముల క్రింద ఉంచుకున్నవాడే ద రియల్ హీరో, సన్ ఆఫ్ గాడ్, జీసస్ క్రైస్ట్. వన్ అండ్ ఓన్లీ అంటాం, అందుకే ఇన్ని వన్ అండ్ ఓన్లీ. బ్రదర్ జే మణికుమార్, సన్ ఆఫ్ గాడ్, క్రైస్ట్ చర్చ్, సామర్లకోట, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. వివరములకు 8978414178.